समाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। అవతారమిదిదాల్చి రావణవధ వ్యాజమునన్ సత్కృపానవనీతాకృతి ఎందరెందరిని కన్నారంగ పాలించితో అవలోకింపగా బాణమొక్కటియే లక్ష్యముల్ సహస్రములైనవి సాధించిన వీరశేఖరుడవన్నా రామచంద్ర ప్రభు. రావణ వధ అనేటువంటి మిషతోటి భూమి మీద అవతరించినటువంటి వాడవై, ఓ సత్కృపా నవనీతాకృతి, ఎంతమందిని పాలించావయ్యా నువ్వు ఈ భూమి మీద. నీ బాణం ఒకటే కానీ నీ లక్ష్యాలు సహస్రములు. అటువంటి ఓ వీరశేఖరుడవు అన్నా రామచంద్ర ప్రభు. ఈ మాట బ్రహ్మశ్రీ సామ్వేదం షణ్ముఖ శర్మ గారు రచించినటువంటి రామచంద్ర ప్రభు శతకంలోనిది. కానీ ఈ పద్యం చదవగానే నాకు భరతుడే ఈ పద్యాన్ని పలికాడేమో అనిపించింది. వీరశేఖరుడవు అన్నా రామచంద్ర ప్రభు. భరతస్వామి రామచంద్ర ప్రభువుని కీర్తిస్తే ఇలాగే కీర్తిస్తాడేమో. నీ యొక్క తేజస్సుతోటి నేను ఆగలేను, నీ ముందు నేను ఎంతటి వాడని. నీది సత్కృపా నవనీతాకృతి. నీ కృప అనేటువంటి నవనీతమే నువ్వు. సత్కృపాకృతి నువ్వు. కృపే కాళ్ళు చేతులు వస్తే ఎలా ఉంటుందో పరమాత్మ కృపకి అది రామచంద్రుడు అనేటువంటి ఆకారాన్ని పొందుతుంది అని నేను అనుకుంటున్నాను అని ఆయన యొక్క వీరత్వాన్ని శ్లాఘించి అన్నా రామచంద్ర ప్రభు అని అనడం ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఈ రామచంద్ర ప్రభు శతకంలోని. ఇక రామాయణంలోకి వెళ్తే, క్రిందటిసారి మనం భరతస్వామికి కైకేయికి మధ్య జరుగుతున్న సంభాషణ దగ్గర ఉన్నాం. మీ తండ్రి అమ్మా నాన్నగారు ఏరి, ఆయన పడుకునేటువంటి మంచం ఖాళీగా ఉన్నదేమిటి, వెలవెలపోతూ ఉన్నది ఈ శయ్య, ఎక్కడున్నారమ్మా అని ఆయన అడగడం. సర్వప్రాణులు ఎక్కడికి వెళతాయో మీ తండ్రి గారు కూడా అక్కడికే వెళ్ళారు నాయన అని ఆవిడ ఆయన యొక్క మరణ వార్తని చెప్పడం మనం విన్నాం. చివరిసారిగా రామచంద్రమూర్తి మా తండ్రి దశరథ మహారాజు వెళ్ళిపోతూ ఏమని పలికాడమ్మా అని భరతస్వామి అడిగాడు. భరతస్వామి అడిగినటువంటి ఆ మాటకి ఆవిడ చాలా తేలిగ్గా ఒక చక్కటి సమాధానాన్ని చెప్పింది. ఏం లేదయ్యా, నీ గురించి పెద్ద ఏం మాట్లాడలేదు మీ తండ్రి. హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ ప్రాణాన్ని విడిచాడయ్యా అని చెప్పింది. అంతవరకు తండ్రి గారి సమీపంలోనే ఉండి తండ్రి గారికి చివరి నిమిషం దాకా సేవ చేసుకుని తండ్రి గారి నోట్లో గంగా తీర్థాన్ని పోసేటువంటి అదృష్టం రామచంద్రమూర్తికి దక్కింది అనుకున్నటువంటి భరతుడు హతాశుడైపోయాడు. వెంటనే తెలివి తప్పినంత పని అయింది భరతస్వామికి. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు దశరథ మహారాజు. రామచంద్రుడు సీతాదేవితో సహా లక్ష్మణుడితో సహా తిరిగి వచ్చినప్పుడు చూసేటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులు అనేటువంటి మాట అన్నాడు. అప్పుడు అర్థమైంది భరతస్వామికి, సీతారామ లక్ష్మణులు అయోధ్యలోనే లేరసలు, ఎక్కడికో వెళ్ళిపోయారు అని.
వెంటనే ఆయన తల్లిని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. త్రచ్ఛ్రుత్వా విషసాదైవ ద్వితీయా ప్రియశంసనాత్ విషణ్ణవదనో భూత్వా భూయః పప్రచ్ఛ మాతరం. ద్వితీయ అప్రియ శంసనాత్, మొదటి అప్రియం తండ్రి మరణించాడనేటువంటి వార్త. రెండవ అప్రియమైనటువంటి వార్త సీతారామ లక్ష్మణులు అయోధ్యలోనే లేరు, వెళ్ళిపోయారు అనేటువంటి వార్త. అది వినగానే అతడు విషణ్ణవదనుడై తల్లిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్వచేదానీం స ధర్మాత్మా కౌసల్యానందవర్ధనః. అమ్మా, కౌసల్యానందవర్ధనః ధర్మాత్మా రామః కః క్వచ, ఎక్కడ ఉన్నాడు? కౌసల్యానందవర్ధనుడైనటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడమ్మా ఇప్పుడు? లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ సమంగతః. లక్ష్మణస్వామితోటి సీతాదేవితోటి కలిసి ఎక్కడికి వెళ్ళాడమ్మా రామచంద్రమూర్తి? ధర్మాత్ముడైనటువంటి కౌసల్యానందవర్ధనుడైనటువంటి రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళాడు, నాకు చెప్పవలసింది అని అడిగారు భరతస్వామి. తథా పృష్టా యథా తత్వం ఆఖ్యాతుముపచక్రమే మాతాస్య సుమహద్వాక్యం విప్రియం ప్రియశంకయా. భరతుడికి మిక్కిలి విప్రియమైనటువంటి మాటని, చాలా ఏమాత్రము ప్రియాన్ని కలిగించకుండా ఉండేటువంటి మాటని ఆవిడ ప్రియశంకయ, అతనికి ప్రియం ఇదే అతనికి ప్రియం అవుతుంది అనేటువంటి అనుమానంతో, అనేటువంటి ఆలోచనతోటి ఆవిడ యథాతత్వమాఖ్యాతుం ఉపచక్రమే, ఉన్నట్టుగా భరతుడితోటి ఇప్పుడు చెప్పడానికి ఆవిడ సిద్ధపడుతూ ఉంది. అప్రియాన్ని ప్రియంగా భావించడం అనేది మూర్ఖుల యొక్క లక్షణం. ఇప్పుడు ఆవిడ భరతుడికి ఏది ప్రియమైనది, భరతుడికి ఏది అప్రియమైనది అనేటువంటి విషయం తెలియనటువంటి తల్లి. సాధారణంగా తల్లికి తెలిసిపోతుంది, మా అబ్బాయికి ఇది ఇష్టం అండి, ఇది పెడితే బాగా తింటాడండి, లేకపోతే ఇది వాడికి నచ్చదండి అనేటువంటి విషయం తల్లికి తెలియాలి. అలా పెంచినటువంటి తల్లి సరైనటువంటి తల్లి. భరతుడికి విప్రియమేదో ప్రియమైనదేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నటువంటి మూర్ఖురాలైనటువంటి కైకేయి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది. సహి రాజసుతః పుత్ర చీరవాసా మహావనం దండకాన్ సహ వైదేహ్యా లక్ష్మణానుచరోగతః. నారబట్టలు ధరించి సీతాదేవితో సహా లక్ష్మణుడితో సహా మీ అన్న రామచంద్రుడు దండకావనాలకు వెళ్ళాడు నాయన అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆ మాట వినగానే నివ్వెరపోయాడు భరతుడు. తచ్చుత్వా భరతః త్రస్తో భ్రాతుశ్చారిత్ర శంకయా స్వస్య వంశస్య మాహాత్మ్యాత్ ప్రష్టుం సముపచక్రమే. ఆశ్చర్యపోయాడు భరతుడు. అన్నగారు అడవులకి పంపబడ్డారా? మామూలుగా దేశ బహిష్కరణ అనేటువంటిది ఒక శిక్ష. అన్నగారికి దేశ బహిష్కరణ శిక్ష విధింపబడింది అనేటువంటి ఆలోచన వచ్చింది. వెంటనే రాముడేమీ అధర్మం చేయలేదు కదా అనేటువంటి శంక కలిగింది భరతుడికి. ఎంత భ్రాతృ ప్రేమ ఉన్నప్పటికీ అధర్మం చేసేటువంటి అన్నయ్య అయితే భరతుడు కూడా క్షమించడు. మా అన్నయ్య ధర్మాత్ముడు కాబట్టి అతడికి అంత గౌరవం, అంత ప్రేమ. ఇవాళ ఏదో అధర్మం చేశాడు కాబట్టి అతనికి శిక్ష విధించామయ్యా అంటే భరతుడు బహుశా సరే అని ఉంటాడేమో. అధర్మాత్ముడైనటువంటి వాడు తనకు అన్నయ్యగా ఉన్నాడని బాధపడి ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడ ఇలాగా చెప్పిందో చారిత్ర శంకయ, భ్రాతృ చారిత్ర శంకయ, తన అన్నగారి యొక్క ప్రవర్తనని కొంచెం అనుమానించిన వాడై ఆయన పైగా తన స్వస్య వంశస్య మహాత్మ్యాత్, తన వంశ గౌరవం తెలుసు, తన వంశంలో ఎవరు అపచారాలు చేయరు, అధర్మం ఎవరు చేయరు, అసత్యం ఎవరు ఆడరు. అటువంటి వంశంలో పుట్టినటువంటి మా అన్నయ్య ఏం తప్పు చేసి ఉంటాడబ్బా అని ఆయనకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడిగేశాడు ఆయన, కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రామేణ కస్యచిత్ కచ్చిన్న ఆఢ్యో దరిద్రో వా తేనా పాపో విహింసితః కచ్చిన్న పరదారాన్ వా రాజపుత్రోభిమన్యతే కస్మాత్ సదండకారణ్యే భ్రూణహేవ విభాసితః. రాజశాస్త్రం, న్యాయశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు భరతుడు. ఆయన తల్లిని అడుగుతున్నాడు, అమ్మా
4 కారణాలు ఉంటాయి ఎవరైనా దేశాన్ని బహిష్కరణ విధించాలి అంటే. ఒకటి, అతడు కచ్చిన్న బ్రాహ్మణ ధనం హృతం రామేణ కస్యచిత్. బ్రాహ్మణ ధనాన్ని గనక ఎవరైనా అపహరించారా, రామచంద్రమూర్తి ఎవరైనా బ్రాహ్మణునికి అవమానం చేసే ధనాన్ని ఏమైనా అపహరించాడా. కచ్చిన్నాఢ్యో దరిద్రో వా తేన అపాపో విహింసితః. బాగా ధనం లేనివాడిని హింసించాడా, లేదా బాగా ధనం ఉన్నటువంటి ధనాఢ్యుడిని హింసించాడా. ఈ ఇద్దరు కూడా పాపం చేయని వారే ఉన్నప్పుడు పాపం చేశారనేటువంటి భ్రమతో వారిని హింసించడం జరిగిందా అంటే, అపాపిని హింసించడం చాలా పెద్ద పాపం. పాపం చేసిన వాడికి శిక్ష వేయచ్చు, పాపం చేయకుండా ఉన్నటువంటి వీళ్ళకి ఏమైనా శిక్ష విధించాడా మా అన్నయ్య. లేదా కచ్చిన్న పరదారాన్వా రాజపుత్రోభిమన్యతే. తర్వాతది పరదారాభిగమనం ఏమైనా చేశారా, వేరే స్త్రీతోటి ఏమైనా మా అన్నగారు వివాహమైనటువంటి వేరే స్త్రీతోటి ఎవరైనాతో ఆయన సంబంధం పెట్టుకున్నారా. ఇంతకంటే పెద్ద అపరాధాలు ఏమీ లేవు దేశ బహిష్కరణ విధించి అరణ్యాలకు పంపించేటువంటివి. కాబట్టి అమ్మ, ఈ 3-4 ఏ పాపం చేశాడని మా అన్నయ్యని రామచంద్రమూర్తిని అయోధ్య నుంచి బహిష్కరించి దండకారణ్యాలకి పంపడం జరిగింది. ఎలాగా? భ్రూణహేవ వివాసిత. భ్రూణం హంతీతి భ్రూణ హత్య చేసిన వాడిలాగా. భ్రూణ హత్య అంటే మనకి వాళ్ళు ఏమనుకుంటాం, తల్లి కడుపులో పెరుగుతున్నటువంటి గర్భస్థ శిశువు కనుక హింసించినట్లయితే వాడికి కూడా ఇదే శిక్ష. 4వ పాపం. ఒకటి బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం, 2 పాపం చేయని వాడిని శిక్షించడం, 3 పరదారాభిగమనం, 4 భ్రూణహత్య చేయడం. వీటన్నిటికీ కూడా శిక్ష ఏమిటి అంటే దేశ బహిష్కరణ, అరణ్య ప్రవేశం. కాబట్టి భ్రూణహత్య చేసిన వాడిలాగా మా రామచంద్రమూర్తి ఎందుకు పంపించాల్సి వచ్చిందమ్మా అని చెప్పి అడిగారు. భ్రూణం అంటే తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువుకి భ్రూణం అని పేరు మనకి. భ్రూణహత్య అంటే పెరగకుండానే శిశువుని సంహరించడం, అది భ్రూణహత్య మనం ఈ రోజుల్లో వాడేటువంటి అర్థం. కానీ భ్రూణ అనేటువంటి శబ్దానికి సరి అయినటువంటి అర్థం వ్యాఖ్యానకారులు ఏమనిస్తున్నారంటే, అనూచానో గుణైర్యుక్తో వ్రతస్వాధ్యాయవాన్ శుచి భ్రూణ ఇత్యుచ్యతే సద్భిః. వేదాంగాలు చదివి సరైనటువంటి గురువు ద్వారా విద్యాభ్యాసం చేసి సరైనటువంటి సదాచారంలో ఉంటూ శుచిగా ఉన్నటువంటి వ్యక్తిని భ్రూణ అంటారట. అటువంటి వాడిని సంహరించడం భ్రూణహత్య అవుతుంది అని చెప్పి వ్యాఖ్యానకారులు రాస్తున్నారు. కాబట్టి సదాచారంతో ఉండి తపస్వాధ్యాయములు చేసుకున్నటువంటి శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఎవరినైనా మా అన్న హింసించాడా, అలాంటి వాళ్ళకి హింసించిన వాళ్ళకి జరిగేటువంటి శిక్ష ఎందుకు వేయవలసి వచ్చింది రామచంద్రమూర్తికి. అధాస్య చపలా మాత త్వత్స్వకర్మ యథా తదం తేనైవ స్త్రీ స్వభావేన వ్యాహర్తుముపచక్రమే. ఆ మాట అనేటప్పటికీ కైకేయి తట్టుకోలేకపోయింది. ఎంత ప్రేమో రామచంద్రమూర్తి మీద చెప్పలేము. రాముడు పరదాభిగమనం చేస్తాడా, రాముడు అసత్యం ఆడతాడా, రాముడు భ్రూణహత్యతో చేసిన వాడితో సమానమా, రాముడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరిస్తాడా అని ఆవిడ వెంటనే చెలించిపోయింది. ఎంత కాదనుకున్నా రామచంద్రమూర్తి మీద కౌసల్య కంటే ఎక్కువ ప్రేమ కైకేయికే ఉంది చిన్నప్పటి నుంచి. ఆవిడ ఏవముక్తాతు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం హృష్టా మూఢా పండితమానిని. పండితమానిని మనకి ఇంతసారి అనుకున్నాం. పండితమన్యులు పండితమానిని అంటే ఒకటే అర్థం, మూర్ఖులు అని. పండితులు అని మనమే అనుకుంటే మనం పండితమానులం అవుతాం. ఆవిడ పండితమానిని అయి హృష్ట భలే రామచంద్రమూర్తి యొక్క గుణాలను భలే చెప్పాడు మా అబ్బాయి భరతుడు అని అన్నట్లుగా ఒక పక్క ఆనందం వస్తూనే ఆవిడ భరతుడితో చెప్తోంది, నా బ్రాహ్మణ ధనం కించిత్ హృతం రామేణ కస్యచిత్. ఏమిటనుకుంటున్నావయ్యా మీ అన్నయ్య అంటే, రామచంద్రమూర్తి అంటే ఏమిటని నీ ఉద్దేశం? బ్రాహ్మణ ధనాన్ని అపహరించే వాళ్ళే కనపడ్డా నీకు? కశ్చిన్నాఖ్యో దరిద్రో వా తేన అపాపో విహింసితః. ఏ పాపం చేయని వాడిని ఎవరిని శిక్షించేవాడిలా కనపడ్డా నీకు రామచంద్రమూర్తి? ఎప్పుడు చేయడు మా రామచంద్రమూర్తి అలాంటి పని. న రామ పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. మా రామచంద్రమూర్తి పరస్త్రీలని కళ్ళతో కూడా చూడడయ్యా.
అంటే ఇంక దగ్గరికి వెళ్ళడం, చేయి పట్టుకోవడం అటువంటి వాటి గురించి ఆలోచనే అక్కర్లేదు. కాబట్టి ఎవడనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? ఏమిటి మాట్లాడుతున్నావు రాముడి గురించి? బ్రాహ్మణులను అపహరిస్తాడు అనుకుంటున్నావా? పాపం చేయని వాడిని శిక్షిస్తాడు అనుకుంటున్నావా? న రామ పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. అటువంటి వాడయ్యా మీ రామచంద్రమూర్తి అనేటప్పటికీ, కానీ ఎందుకు మరి అరణ్యానికి వెళ్ళాడు అన్నట్టుగా మొహం పెట్టాడు భరతుడు. ఆమె చెప్పడం మొదలెట్టింది ఉన్నట్టుగా. మయాతు పుత్ర శ్రుత్వైవ రామస్యేవాభిషేచనం యాచితస్తే పితారాజ్యం రామస్య చ వివాసనం. మీ నాన్నగారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనే వార్త నేను విన్నానయ్యా. వినగానే నేనే వెళ్ళి మీ నాన్నగారిని 2 కోరికలు కోరాను. 1 నీకు పట్టాభిషేకం చేయాలి అని, 2 రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాలి అని. స్వవృత్తిం సమాస్థాయ పితా తే తత్తథా కరోత్ రామశ్చ సహ సౌమిత్రిః ప్రేషితః సీతయా సహ. ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు నాకు ఇచ్చిన వరాలని ఇస్తానని చెప్పి, నువ్వు ఏదడిగినా తీరుస్తానని చెప్పి పంచభూతముల సాక్షిగా ఒట్టు పెట్టుకుని, రామచంద్రమూర్తి సాక్షిగా ఒట్టు పెట్టుకుని నన్ను కోరమంటే నేను కోరిన కోరికని ఆయన తీర్చవలసి వచ్చింది. ఆయన తీర్చడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వనానికి వెళ్ళవలసి వచ్చింది. ఉన్నట్టు చెప్పేసింది కుమారుడితోటి. తమపశ్యన్ ప్రియం పుత్రం మహీపాలో మహాయశాః పుత్రశోక పరిద్యూనః పంచత్వముపవేదివాన్. రాగానే అడిగాడు, తండ్రి గారు మరణించారనగానే, ఏమి వ్యాధి వచ్చి మరణించారమ్మా మా తండ్రి గారు? అంతలో కొంప మునిగిపోయేటువంటి వ్యాధి ఏమొచ్చింది? కొంచెం వ్యాధి లక్షణాలు కనపడగానే నన్ను పిలిపించి ఉండొచ్చే, అంత గబుక్కొని హఠాత్తుగా ప్రాణం తీసేటువంటి వ్యాధి ఏమొచ్చింది మా తండ్రి గారికి అని అడిగాడు. ఇప్పుడు సమాధానం చెప్తోంది ఆవిడ మరణించడానికి కారణం. తం అపశ్యన్ ప్రియం పుత్రం, ప్రియమైనటువంటి పుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కనపడకుండా పోయేటప్పటికీ ప్రాణాలన్నీ ఆయన మీదే పెట్టుకున్నటువంటి బతుకుతున్నటువంటి దశరథ మహారాజు పుత్రశోక పరిద్యూనః, పుత్రశోకంతో బాధపడుతున్నవాడై పంచత్వముపవేదివాన్, పంచత్వాన్ని పొందాడు. అంటే పంచభూతాలు కలిసిపోయాడు, అంటే మరణించాడు. పుత్రశోకంతో మీ తండ్రి గారు మరణించాడు. రామచంద్రమూర్తి కనపడలేదు, చూడలేకపోతున్నా అనేటువంటి దుఃఖంతో. త్వయా త్విదానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యతాం తత్కృతే మయా సర్వం ఇదం ఏవం విధం కృతం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నాయన భరత, ధర్మజ్ఞ, ధర్మాన్ని తెలిసినటువంటి వాడా, రాజత్వం అవలంబ్యతాం, నువ్వు రాజుగా ఉండవయ్యా. ఇప్పుడు నువ్వు రాజత్వాన్ని స్వీకరించు. తత్కృతే మయా సర్వం ఇదం ఏవం విధం కృతం. ఇంత ఎందుకు చేశాను అనుకుంటావు? నేను నీకోసం చేశానయ్యా. నువ్వు బాగుండాలని, నువ్వు రాజు అవ్వాలని నేను చేశాను. నాకు ఇందులో ఒరిగేది ఏమీ లేదు. కేవలం నీకోసం నేను ఈ పని చేయవలసి వచ్చింది. కాబట్టి నువ్వు రాజత్వం అవలంబ్యతాం, ధర్మజ్ఞ, ధర్మాన్ని తెలిసిన వాడవు నువ్వు. కాబట్టి తల్లి మాటని గౌరవించవలసినటువంటి బాధ్యత నీకుంది. నువ్వు రాజ్యాన్ని వెంటనే స్వీకరించవలసి ఉంటుంది. మా శోకం మా చ సంతాపం ధైర్యమాశ్రయపుత్రక త్వదధీనా హి నగరీ రాజ్యం చైతదనామయం. నిరుపద్రవమైనటువంటి, ఎట్టి అడ్డంకులు లేనటువంటి మహారాజ్యం ఒకటి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రాజ్యాన్ని నువ్వు తీసుకోవలసి ఉంటుంది. మా శోకం మా చ సంతాపం ఆశ్రయపుత్రక, సంతాపం వద్దు, శోకం వద్దు, ధైర్యం ఆశ్రయపుత్రక, ధైర్యంగా ఉండు. నువ్వు ఉండి ఈ నిష్కంటకంగా చేశాను నీకు రాజ్యాన్ని. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు రోడ్డు మీద, నువ్వు రహదారి మీద నడుస్తూ ఉంటే రామచంద్రుడు రాలేదే, భరతుడు వచ్చాడే అని చెప్పి అనుకునేవాడు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రామచంద్రమూర్తి రావడం తెలుసు. రామచంద్రమూర్తి అంటే మంచివాడు కాదే భరతుడు అని అనుకోవడానికి కూడా ఎవరు నీకు రామచంద్రమూర్తి లేడు దగ్గరలో. కాబట్టి నిన్ను తప్పక సేవించవలసి ఉంటుంది. నిష్కంటకంగా నువ్వు రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు రాముని బాధ లేకుండా. కాబట్టి నీకోసం అలాగే నేను ఏర్పాటు చేశాను. తత్సు శీఘ్రం విధినా విధిజ్ఞై వశిష్ఠముఖ్యై సహితోద్విజేంద్రై సంకాల రాజానమదీన సత్వం ఆత్మానముర్వ్యాం అభిషేచయస్వ.
కాబట్టి నాయన భరత, నువ్వు సుశీఘ్రం వెంటనే లేచి విధిజ్ఞై వశిష్ఠముఖ్యై ద్విజేంద్రై, వశిష్ఠుడు ఇతర బ్రాహ్మణ ప్రముఖులు వారు చెప్పినట్లుగా వారి మాటలు విని వారి చేత రాజానం సంకాల్య, రాజుగారి యొక్క అంత్యేష్టి నిర్వహించి, ఇంకా రాజుగారి పార్థివ శరీరం తైలద్రోణిలో పెట్టబడి ఉంది, ఇంకా దానికి సంస్కారం జరగలేదు. కాబట్టి నువ్వు దానికి సంస్కారాలు నిర్వహించి ఆత్మానం పుర్వ్య అభిషేచేస్వ, ఈ భూమికి నువ్వు పట్టాభిషేకాన్ని పొందవలసి ఉంటుంది అని చెప్పి ఆవిడ భరతుడితో చెప్పింది. శ్రుత్వాతు పితరం వృత్తం భ్రాతరౌ చ వివాసితౌ భరతో దుఃఖ సంతప్తః ఇదం వచనమబ్రవీత్. నిశ్చేష్టుడైపోయి కాసేపు మాట రానటువంటి భరతుడు ఈ మాటలన్నీ విన్నాక తండ్రి గారి మరణ వార్తని, రామలక్ష్మణుడు సీతాదేవితో సహా అరణ్యానికి వెళ్ళాలని విన్నవాడై తేరుకుని కొంతసేపటికి కైకేయితో అంటున్నాడు, కిన్ను కార్యం హతస్యేవ మమ రాజ్యేన శోచతః విహీనస్యాథ పిత్రా చ భ్రాత్రా పితృసమేవ చ. నీకేమి కర్మ కాలిందమ్మా, నీకేం పట్టింది అసలు, నా రాజ్యం కూడా నీకెందుకు, నేను రాజవ్వాలనేటువంటి తాపత్రయం నీకెందుకు వచ్చింది అసలు, తండ్రి గారు లేకుండా, తండ్రితో సమానుడైనటువంటి రామచంద్రమూర్తి లేకుండా నాకు ఈ రాజ్యం ఏమిటి, నేను రాజు కూడా ఏమిటి, అసలు నీకు ఇందులో సంబంధం ఏమిటి, నువ్వెందుకు ఇందులో కలగజేసుకోవాల్సి వచ్చింది. దుఃఖే మే దుఃఖమకరోత్ వ్రణే క్షారమివాదధ రాజానం ప్రేతభావస్థం కృత్వా రామంచ తాపసం. తండ్రి పోయాడు అనేటువంటి దుఃఖంతో ఉన్న నాకు దుఃఖే మే దుఃఖం అకరోత్, ఇంకా దుఃఖాన్ని కలిగించావు నువ్వు, రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు అనేటువంటి వార్త చెప్పి. ఎలాగా, వ్రణే క్షారమివాదధాః, పుండు మీద ఉప్పు జల్లినట్లుగా లేదా కారం జల్లినట్లుగా నువ్వు ఇప్పటికే నేను తండ్రి పోయాడు అనేటువంటి బాధలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటటువంటి పని చేసి నాకు ఎంత బాధనో కలిగిస్తున్నావు నువ్వు. కాబట్టి కులస్వత్వం అభావాయ కాళరాత్రి వివాగత, ఇక్ష్వాకు వంశం నాశనమయ్యే కోసం నువ్వు వచ్చావు. ఎలా వచ్చావు, కాళరాత్రిలా దాపురించావు ఈ వంశానికి. అంగారముపగుహ్యస్మా పితా మే నావబుద్ధవాన్, తన ఉత్తరీయంలో నిప్పు కణికల్ని కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఇన్నాడు మా తండ్రి గారు అనేటువంటి విషయం ఆయన గమనించుకోలేదు. మంటని, అగ్నిహోత్రాన్ని ఏమీ పర్వాలేదు అనుకుని తన ఉత్తరయంలో కట్టుకుని భుజాన్ని వేసుకుని తిరిగాడు మా నాన్నగారు ఇన్నాడు. అది ఆ ఉత్తరయాన్ని కాల్చేసింది, కట్టుకున్న పంచని కాల్చేసింది, మొత్తం శరీరాన్ని దహనం చేసింది మా తండ్రి గారికి. ఎంత పొరపాటు పని చేస్తావు నువ్వు. మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని, నీ వలనే నా తండ్రి మరణించాడు పాపాత్మురాల. సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపంసని, ఎవరికి కూడా ఈ కులంలో ఇంకా సుఖం లేకుండా చేసేసావు నువ్వు. దేనివల్ల, మోహం వల్ల, రాజ్య మోహం వల్ల, రాజ్యం మీద కాంక్షతోటి. త్వాం ప్రాప్య హి పితా మేద్య సత్యసంధో మహాయశాః తీవ్ర దుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపః. ఎలా చూసి ఉంటాడు మా తండ్రి ఈ విషయాన్ని తెలిసిన తర్వాత నీ మొహం కేసి, ఎంత బాధపడి ఉంటాడు నీ కేసు చూడడానికి మా తండ్రి. అతడికి నీ వంటి సత్యసంధుడైనటువంటి మహాయశస్సు కలిగినటువంటి మా తండ్రి నీలాంటి దాన్ని భారీగా పొంది ఎంత బాధపడి ఉంటాడో కదా. వివాసితో మహారాజః పితా మే ధర్మవత్సలః కస్మాత్ ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనంగతః. మహారాజు అయినటువంటి తండ్రి అయినటువంటి నా పెద్ద అన్నయ్య రామచంద్రమూర్తి వివాసితః, రాజ్య బహిష్కరణకి గురయ్యాడు. కస్మాత్ ప్రవ్రాజితో రామః కస్మాదేవ వనంగతః. ఎలాగా ఈ రాజ్యం నుంచి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎటు వెళ్ళి ఉంటాడు, ఎలా వెళ్ళి ఉంటాడు, పరం దగ్గరికి. కౌసల్యా చ సుమిత్రా చ పుత్రశోకాభిపీడితే తుష్కరం యది జీవేతాం ప్రాప్య త్వాం జననీ మమ. నీలాంటి తోటి కోడల్ని పెట్టుకుని కౌసల్య సుమిత్ర ఎంత బాధపడుతూ ఉండి ఉంటారో కదా, ఇలాంటి తోటి కోడలు దొరికింది అని. కాబట్టి పుత్రశోకంతో వాళ్ళకి కూడా నువ్వు పుత్రశోకాన్ని కలిగించావు. వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారంటే నీలాంటి దాన్ని పెట్టుకుని తమ తోటి కోడలుగా నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది.
నను త్వార్యోసి ధర్మాత్మా త్వయి వృత్తిమనుత్తమాం వర్తతే గురువృత్తిజో యథా మాతరి వర్తతే. ఒక్కసారి రామచంద్రమూర్తిని గుర్తు తెచ్చుకోమ్మా. రామచంద్రమూర్తి ముఖారవిందాన్ని గుర్తు చేసుకో తల్లి. ఎంత అందంగా మాట్లాడేవాడు నీతో. తన సొంత తల్లి కౌశల్య కన్నా సవతి తల్లి అయినటువంటి నీ మీదే ఎప్పుడు ఎక్కువ ప్రేమ చూపించేవాడే. నిద్ర లేచింది మొదలు పరిగెట్టుకుంటూ నీ అంతఃపురం దగ్గరికి వచ్చి నీతోనే ఆడుకునేవాడే. నీతోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడే రామచంద్రమూర్తి. నిద్రపోయేదాకా కైకేయి ఇంట్లో ఉండేవాడట. తెల్లారి నిద్ర లేవగానే కైకేయి మళ్ళీ రామచంద్ర దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేది. అది వాడిద్దరికి ఉన్నటువంటి అనుబంధం. అది రామచంద్రమూర్తి నేను ఏనాడు సవతి తల్లిగా చూడలేదు కదమ్మా. తథా జ్యేష్ఠా హి మే మాతా కౌసల్యా దీర్ఘదర్శిని త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే. అసలు నీ మీద ఎంతో కోపంతో ఉండవలసినటువంటి కౌసల్య మొదటి నుంచి నువ్వంటే ఎంతో ప్రేమానురాగాన్ని చూపించింది. నీ సంగతి తెలిసి కూడా అది దీర్ఘదర్శిని కాబట్టి నీతో మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది, అంతా సుఖశాంతంతో ఉంటుంది అనుకుని ఆవిడ నీతోటి ప్రేమగా ఉంది కౌసల్యాదేవి. తస్యాహ పుత్ర కృతాత్మానం చీరవల్కలవాసనం ప్రస్థాప్య వనవాసాయ కథం పాపేన శోచసి. అటువంటి రామచంద్రమూర్తిని వనాలకి పంపించేసి నారబట్టలు కట్టుకోమని చెప్పి చీనాంబరాలతో ఉండవలసినటువంటి రామచంద్రమూర్తిని నారబట్టలు కట్టుకోమని సమస్త సువర్ణ భూషణములు ధరించవలసినటువంటి మా రామచంద్రమూర్తి ఏ రకమైనటువంటి భూషణలు లేకుండా కేవలం పువ్వులను మాత్రమే ధరించి దండ ఒకటి వేసుకునేటువంటి అవకాశం ఉంది. అడవిలో వేరే ఆభరణాలు ధరించేటువంటి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి కల్పించి మా రామచంద్రమూర్తి నువ్వు వనవాసానికి పంపించి కథం పాపే నశోచసి, ఓ పాపాత్మురాలా నువ్వెందుకు ఇంకా బాధపడటం లేదు, నీకేమీ బాధ కలగటం లేదా రామచంద్రమూర్తిని ఇంతటి వ్యధకి గురి చేసి. అపాపదర్శనం శూరం కృతాత్మానం యశస్వినం ప్రవ్రాజ్య చీరవసనం కిన్ను పశ్యసి కారణం. కారణం అంటే ఇక్కడ ఫలం అనే వ్యాఖ్యానకారం రాశారు. ఇది నువ్వు చేసిన పనికి ఫలితం ఏమిటి అని ఆలోచించుకోవాలి. నువ్వు ఎప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు కావలసినట్లుగా నువ్వు కార్యక్రమం చేసేసుకుని దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి ఆలోచన నీకు ఏమాత్రం అక్కర్లేదా అని చెప్పి అపాపుడైనటువంటి శూరుడైనటువంటి కృతాత్ముడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యశస్వి అయినటువంటి రామచంద్రమూర్తిని కట్టుబట్టలతోటి నారబట్టలతోటి వనవాసానికి పంపించి ఏమి పొందుదామని నువ్వు ఈ పని చేశావు. లుబ్ధయా విదితో మన్యే నతేహం రాఘవం ప్రతి తదాయనర్థో రాజ్యార్థం త్వయా నీతో మహానయం. నువ్వు లోభంతో ఈ పని చేశావు. రాజ్యం కావాలనేటువంటి లోభంతో నువ్వు రాఘవుని మీద ఇటువంటి చెయ్యకూడనటువంటి అకార్యాన్ని నువ్వు రాఘవునికి చేశావు. కానీ నువ్వు చేసినటువంటి రాజ్యం కోసం నువ్వు చేసినటువంటి పని ఎంత అనర్థానికి దారితీస్తుందో నువ్వు తెలుసుకోలేకపోయావు. అది గొప్ప అనర్థాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నది. అహం హి పురుష వ్యాఘ్రాన్ అపశ్యం రామలక్ష్మణౌ కేన శక్తి ప్రభావేన రాజ్యం రక్షితుముత్సహే. ఇన్నాళ్ళు నాకు బలం రామచంద్రమూర్తే. రామచంద్రమూర్తి అన్నయ్య ఉంటే అన్నీ చూసుకుంటాడే అని నేను హాయిగా ఉన్నాను. ఇప్పుడు రామచంద్రమూర్తిని చూడకుండా లక్ష్మణస్వామిని చూడకుండా ఈ రాజ్యభారం మొత్తం నువ్వే వహించు అంటే నేను ఎలా వహించగలను అనుకున్నావు తల్లి. అది నా వల్ల అయ్యేటువంటి పనేనా? తమ్హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః ఉపాసితో భూధర్మాత్మా మేరువనం యథా. నేనే కాదమ్మా, మా తండ్రి గారు దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తి మీద ఆధారపడేవారు. ఎందుకు? మేరు పర్వతాన్ని చుట్టూ ఉన్నటువంటి మేరు వనం దాని యొక్క శక్తి మీద ఆధారపడి నిలబడినటువంటి మేరు వనంలాగా మా రామచంద్రమూర్తి మేరు పర్వతం అయితే ఆయన అంటిపెట్టుకుని మేమందరం అయోధ్యావాసులందరం తమ్ములం ముగ్గురం తండ్రి దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా ఆయన అంటిపెట్టుకుని ఉన్నామమ్మా. అటువంటి రామచంద్రమూర్తిని వనవాసానికి నువ్వు పంపించావు. సోహం కథమిమం భారం మహాధుర్య సముద్ధృతం దమ్యోధుర వివాసాద్య వహేయం కేన సౌజసా. ఇంతటి గొప్ప భారాన్ని, ఇంతటి రాజ్య భారాన్ని కూడా నువ్వు తీసేసుకో, నువ్వు మోసని చెప్పి సులువుగా నా మీద పెట్టేస్తున్నావు, నా తల మీద పెట్టేసావు ఈ రాజ్యభారం అంతా. ఇది అందరికీ సాధ్యమయ్యే పనేనమ్మా రాజ్యం చేయడం అనేది. నేను ఎక్కడ ఒక చిన్న అప్పుడే తరుణ వయస్సు వచ్చినటువంటి ఒక ఎద్దులాంటి వాడిని,
ఇంకా సరి అయినటువంటి బలము పుష్టి కాళ్ళకి లేనటువంటి వాడు. దాని మీద పెద్ద భారాన్ని పెట్టేసి ఆ ఎదురు నడవమంటే అది నడవగలుగుతుందా? నేను ఎలాగ దీన్ని పరిపాలించగలను అని నువ్వు అనుకున్నావు అసలు. అథవా మే భవేత్ శక్తి యోగై బుద్ధిబలేన వా సకామాం న కరిష్యామి త్వామహం పుత్రగర్ధిని. పుత్రగర్ధిని అంటే స్వపుత్ర ప్రయోజనం అభికాంక్షతి. తన పుత్రుని యొక్క క్షేమాన్ని మాత్రమే కోరేటువంటి నువ్వు, నీ సవతి కుమారుడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి నువ్వు, నేను సకామాం నకరిష్యామి, నీ కోరిక తీరేలాగా నేను చెయ్యను, నీ కోరిక తీరకుండా ఉండేలాగా నేను చూస్తాను. కాబట్టి నువ్వు నాకు ఏదో సామదానాది వీటి చేత, అష్టాంగాది యోగ బలం చేత రాజ్యాన్ని భరించేటువంటి సామర్థ్యాన్ని ఎలాగోలా తెచ్చుకుని కూడా నేను చేస్తానేమో కానీ, రామచంద్రమూర్తిని పంపించేసిన నువ్వు నా ఎదురుగుండా ఉండగా ఇంత పని నువ్వు, ఇంత ద్రోహం నువ్వు రామచంద్రమూర్తికి చేసిన తర్వాత నీ కోరిక తీరేలాగా నేను చూస్తాను, తీరకుండా ఉండేలాగా నేను చేస్తాను. అది నా యొక్క నిర్ణయం. నమే వికాంక్షా జాయేత త్యక్తుం త్వాం పాప నిశ్చయాం ఇది రామస్య నాపేక్ష త్వైశాన్ మాతృవత్సదా. నాకు కోరిక రాకుండా ఉండటం లేదు. ఏమని? పాప నిశ్చయురాలమైన నిన్ను వదలాలి అనేటువంటి కోరిక రాకుండా ఉండటం లేదు. అంటే నిన్ను వదిలేయాలి అనేటువంటి కోరిక వస్తుంది, కానీ ఒకటే అడ్డం పడుతోంది. ఏది? నువ్వంటే రామచంద్రమూర్తికి ఎంత ప్రేమమ్మా. రామచంద్రమూర్తి ప్రేమించేటువంటి వాళ్ళని నేను ఎలా దూరం చేసుకోగలుగుతాను? నువ్వంటే రామచంద్రమూర్తికి ఎనలేని ప్రేమ, తల్లి, సొంత తల్లి కన్నా ఎక్కువ ప్రేమ. అలాంటి నిన్ను నేను ద్వేషించానంటే ఎంత బాధపడతాడు రామచంద్రమూర్తి. ఆ ఒక్కటే నాకు కొంచెం అడ్డం పడుతుంది, లేకపోతే నిన్ను ఇంకా చాలా అనగలను. రామచంద్రమూర్తి ప్రేమని పొందని వాడి జీవితం వృధా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు భరతుడు తల్లి విషయంలో. ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్టే పూర్వేషాం మునో విగర్హిత. మా కులంలో ఎప్పుడు ఇలాంటి ఆడవాళ్ళని చూడలేదు తల్లి. ఇక్ష్వాకు వంశంలో ఇలాగ ప్రవర్తించినటువంటి స్త్రీలు ఎవరు లేరు ఇంతవరకు మా చరిత్రలో. కొన్ని వందల మంది రాజులు పరిపాలన చేశారు కొన్ని వేల సంవత్సరాలు ఇక్ష్వాకు వంశంలో, ఈ ఇక్ష్వాకు భూమిని. కానీ ఇటువంటి స్త్రీని ఎక్కడా చూడలేదు. ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు కలిగిందమ్మా అసలు? అస్మిన్ కులే హి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యేభిషిక్ష్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితాః. తరతరాలుగా మా వంశంలో ఒకటే ఆచారం, తండ్రి తర్వాత జ్యేష్ఠపుత్రుడు ఎవరైతే ఉన్నాడో అతడే రాజు అవ్వడం. ఇది నీకు తెలిసిన విషయం కాదా తల్లి? తరతరాలుగా వస్తున్నటువంటి అనూచాన ఆచారాన్ని కాదని జ్యేష్ఠపుత్రుడైనటువంటి రామచంద్రుడికి రాజ్యం ఇవ్వకుండా తర్వాత పుత్రుడైనటువంటి భరతుడికి రాజ్యం ఇప్పించాలి అనుకోవడం ఎంత క్రూరమైనటువంటి ఆలోచన. జ్యేష్ఠుడే రాజ్యం అవ్వడం మా కులంలో ఆచారం. తక్కిన తమ్ములందరూ కూడా సమాహితాః అంటే సావధానాః, సావధాన చిత్తులై అతన్ని సేవించుకోవడమే మా కులంలో ఉండేటువంటి ఆచారం. నహి మన్యేను సంసేత్వం రాజధర్మమవేక్షసే గతిం వా న విజానాసి రాజవృత్తస్య శాశ్వతీం. శాశ్వతమైనటువంటి రాజధర్మం ఒకటి ఉంటుంది, దాన్ని పరిపాలించాలి ప్రతివారు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు రుశంసే అంటే ఏమాత్రము కరుణ లేని దానా, చాలా క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి ద్వారా నీకేం తెలుస్తుంది రాజధర్మం గురించి? సతతం రాజవృత్తే జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే రాజ్ఞామే తత్సమం తత్స్యాత్ ఇక్ష్వాకూణాం విశేషతః. జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలి అనేటువంటి నియమం ఒకటి ఇక్ష్వాకు కులంలో ఉండగా అది కాదని రామచంద్రమూర్తిని అడవులకు పంపించి రెండవ పుత్రుడైనటువంటి భరతుడిని రాజ్యం చేయాలి అని అనుకోవడం ఎంత మూర్ఖపుట ఆలోచన తల్లి. తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రశోభినాం అద్య చారిత్ర సౌందర్యం త్వాం ప్రాప్య వినివర్తితం. ఎందాటి కులమమ్మా మాది ఇక్ష్వాకు కులం అంటే. నువ్వేదో కైకేయరాజు గారి అమ్మాయిలో వచ్చావు ఇక్ష్వాకు కులంలోకి, కానీ ఇక్ష్వాకు కులం సంగతి నీకు తెలియదు. మా తాతలు మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఎంతటి పరిశుభ్రమైనటువంటి అందమైనటువంటి జీవితాన్ని గడిపారో నీకు తెలియదు. చారిత్ర సౌందర్యం వాళ్ళ యొక్క ప్రవర్తనతోటే వాళ్ళ యొక్క గొప్పదనం తెలిసేది. అటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వంశంలో నువ్వు పుట్టడం వల్ల అన్ని పొంగుతున్న పాల మీద నీళ్లు జరిగినట్లు
మండే అగ్ని మీద నీళ్లు జరిగినట్లు అయిపోయి వాళ్ళ ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా మరిన పడిపోయింది తల్లి నీ వల్ల. తవాపిస్సు మహాభాగా జనేంద్రాకుల పూర్వగా బుద్ధేర్మోహ కథమయం సంభూత త్వయి గర్హిత. మీ నాన్నగారు మీ కులంలో ఎలా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బహుశా మా తాతగారింట్లో ఇటువంటి ఆచారం ఏదైనా ఉందా? పెద్ద కొడుకుని రాజును చేయకుండా రెండో వాడిని రాజును చేసి పెద్దవాడిని అడవులకు పంపించేటువంటి ఆచారం ఏమైనా ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ పాడు బుద్ధి? గర్హితమైనటువంటి అందరూ వద్దు ఛీ అనేటువంటి ఇటువంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? నతు కామం కరిష్యామి తవాహం పాప నిశ్చయే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ కోరిక నెరవేరకుండా ఉండేలాగే చూస్తాను నేను నీ కోరిక నెరవేరనివ్వను. త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ. నాకు ఎంతటి దుఃఖాన్ని తెచ్చిపెట్టావంటే నువ్వు ఇవాళ జీవితాంతకరం, నా జీవితమే ప్రాణమే పోయేటంతటి దుఃఖాన్ని నువ్వు నాకు కలిగించావు తల్లి. ఏషత్విదానీమేవాహం అప్రియార్థం తవానఘం నివర్తయిష్యామి వనాత్ భ్రాతరం స్వజన ప్రియం. నేను వెంటనే అడవికి వెళ్తాను. మా అన్నయ్య అయినటువంటి రామచంద్రమూర్తిని తిరిగి నేను అయోధ్యకు తీసుకుని వస్తాను. నివర్తయిత్వా రామంచ తస్యాహం దీప్త తేజసః దాసభూతో భవిష్యామి సుస్థితేన అంతరాత్మనా. తీసుకొచ్చి ఏం చేస్తాననుకుంటున్నావు? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను. ఈ సమస్త విశ్వానికి రామచంద్రమూర్తి రాజు అని నేను ప్రకటిస్తాను. ప్రకటించి దాసభూతో భవిష్యామి, రామచంద్రమూర్తికి ఒక దాసుడినై నేను సేవించుకుంటాను. ఛత్రచామరములు పట్టుకుని నేను రామచంద్రమూర్తిని సేవించుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తాను. అంతేగాని నీ కోరిక మాత్రం తీరనివ్వను. ఇత్యేవ ముక్త్వా భరతో మహాత్మా ప్రియేతరైః వాక్యగణైస్తుదంస్తాన్ శోకాతురశ్చాపి ననాద భూయః సింహో యథా పర్వతగహ్వరస్థః. ఆయన ఒక్క శోకంతో ఒక కేక పెట్టాడట. పర్వతం యొక్క గుహలో ఉన్నటువంటి సింహం గట్టిగా కేక పెడితే ఎలా ఉంటుందో అలాగ ఒక కేక పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడవుల్లోకి పర్వతాల్లోకి వెళ్ళబోతున్నాడు రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం. విశ్వనాథ్ గారు ఒక అందమైనటువంటి పద్యం రాస్తారు. ఎప్పుడైతే నేను అడవులకు వెళ్ళిపోతానో రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అందులో అనగానే ఆవిడ ఎందట, తగుదురాయన్ అనినన్ కైకై ఇట్లను తగుదురాయన్నా మరీ వేగి కాననమేమౌదు. నేను అడుగు వెళ్ళిపోతా ఏమిట్రా గెంతులు ఏమిట్రా అడుగు వెళ్ళిపోతానండి. మరి వేగి కాననమేమౌదు. ఏమవుతావు అడుగు వెళ్ళిపోతుంది తెలుసా నీకు? అసలు అడవంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అసలు రామచంద్రుడని ప్రధాంసు తేజో వినూతన నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి మరి వేగుటాతనిదౌ ఏ గుట ఒక్కడా భయ సముద్రం వయ్యని మాటలు. ఏమిటనుకుంటున్నాం మీ అన్నయ్య అంటే? ఆయన కాబట్టి వెళ్ళాడు అడవికి. నేను వెళ్ళిపోతాను చెప్తున్నావు దగ్గర నుంచి. ఏం చేస్తావు వెళ్ళి? నువ్వు వెళ్ళడం మీ అన్నయ్య వెళ్ళడం ఒకటేలా అవుతుంది. ఎవరు అనుకుంటున్నావు మీ అన్నయ్య అంటే? ప్రధాంసు తేజో వినూతన నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి. సాక్షాత్తు సూర్య భగవానుడి నుంచి దిగి వచ్చినటువంటి నారాయణ స్వరూపం అయ్యా మీ అన్నయ్య. ఆయన అడవులకి వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు ఆయన. నువ్వు అడవులకి వెళ్తానంటాడు చేతగానే వాడు. నువ్వు కూర్చో ఇంట్లో, నీ వల్లే కాదులే అని కేకలిసిందట కైకేయి భరతుడిని. అది విశ్వనాథ్ వారి కల్పన, అద్భుతమైనటువంటి కల్పన. తాం తథా గర్హయిత్వా తు మాతరం భరతస్తదా రోషేణ మహతావిష్టః పునరేవ అబ్రవీద్వచః. కొంతసేపటికి తేరుకున్నాడు భరతుడు. తల్లికేసి తీక్షణంగా చూశాడు. చూసి రోషేణ మహతావిష్టః, చాలా గొప్ప కోపంతో కూడుకున్నవాడే తల్లితోటి మాట్లాడుతున్నాడు. రాజ్యాధ్వంసస్వ కైకేయి. మాత అన్న మానేశాడు. ఇంకా తల్లి కాదు ఆవిడ. ఏనాడైతే తనకి ఇష్టడైనటువంటి రామచంద్రమూర్తిని తనే దూరం చేసిందో ఇంకా ఆవిడకి తల్లి అనేటువంటి స్థానం ఇవ్వడు భరతుడు. కాబట్టి తల్లిని పేరు పెట్టి పిలవకూడదు అనేటువంటి నియమం ఉంది. కానీ ఇప్పుడు పిలుస్తున్నాడు. ఎందుకని? ఇంకా తల్లి కాదు కదా, పిలవచ్చు. తన యొక్క రోషంతో అమ్మా అనేటువంటి మాట కూడా నోటు రావడంలా. రాజ్యాధ్వంసస్వ కైకేయి నృశంసే దుష్టచారిణి పరిత్యక్తా చ ధర్మేణ మామృతం మృదతి భవ.
నేను చనిపోయిన వాడిని అనుకుని ఏడుస్తూ బతుకు జీవితాంతం. నేనున్నా లేనంటే నీకు, ఎందుకంటే నువ్వు నా తల్లివైన నేను అంగీకరించడం లేదు. అంటే నీకు నేను కొడుకుని కాదు. కొడుకు కానప్పుడు ఏమిటి? చనిపోయినట్టు లెక్క కొడుకు. నా కొడుకు చనిపోయాడని బాధపడుతూ జీవితాంతం ఏడుస్తూ బతుకు నువ్వు. రాజ్యాధ్వంసస్వ, ఈ రాజ్యం నుంచి భ్రంశమైపో, నువ్వు కూడా పారిపో, నువ్వు కూడా దూరం పో అని చెప్పి ఒక తిట్టాడు తల్లిని. కిన్నుతే దూషయద్రాజా రామో వా భృషధార్మిక యయోర్మృత్యుర్వివాసశ్చ తత్కృతే తుల్యమాగతౌ. రాముణ్ణి ఏ కారణం వల్ల నువ్వు దూషించవలసి వచ్చింది? చిన్నప్పటి నుంచి ప్రేమించావు, సమస్తమైనటువంటి లాలనలు చేశావు, సొంత కొడుకుని కన్నా నాకన్నా ఎక్కువ ప్రేమ చూపించావు ఆ అన్నయ్య మీద, రాముడి మీద. ఇవాళ నువ్వు ఇప్పుడు అతన్ని దూషించి అడవులకు పంపించవలసినటువంటి అవసరం వచ్చింది. అంతటి తప్ప ఏం జరిగింది అక్కడ? భ్రూణహత్యామసి ప్రాప్త కులస్యాస్య వినాశనాత్ కైకేయీ నరకం గచ్చ మాచ భర్తు సలోకతాం. భర్త చనిపోయిన తర్వాత మరణించినటువంటి స్త్రీ భర్త ఉన్నటువంటి లోకాలకే వెళుతుంది అని శాస్త్రం. ఈయన చెప్తున్నాడు, మా తండ్రి గారు ఉన్నటువంటి లోకాల చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళడానికి లేదు. మరణించిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, భ్రూణహత్యామసి ప్రాప్త కులస్యాస్య వినాశనాత్. భ్రూణహత్య చేసినటువంటి పాపాన్ని నువ్వు చేసావు. అంటే రామచంద్రమూర్తి విద్వాంసుడు, శాస్త్రాన్ని చక్కగా చదువుకున్నవాడు కాబట్టి భ్రూణుడు అని పిలువబడతాడు రామచంద్రమూర్తి కూడా. రాజ్యం నుంచి పంపించేయడానికి, మరణశిక్ష వేయడానికి తేడా లేదు. అందుకే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి వేయాల్సి వస్తుంది మరణశిక్ష ఒకసారి చివరిలో అవతార సమాప్తి సమయంలో. ఆయనకి అవతార సమాప్తి జరిగిపోయే సమయం వచ్చిందని చెప్పి ఒక దూత వేషంలో పంపిస్తారు యమధర్మరాజు. అయ్యా మీ సమయం అయింది, మీరు ఇంకా వచ్చేదురు కానీ అని చెప్పడానికి. ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు రామచంద్రమూర్తి. బయటికి చెప్తాడు, నేను మాట్లాడుతున్నాను, లోపలికి ఎవరిని రానివ్వకండి, ఎవరైనా వచ్చారంటే పంపించిన వాడికి మరణశిక్ష అంటాడు. దూర్వాస మహర్షి వస్తాడు, నేను వెంటనే రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవాలి, లేదండి ముఖ్యమైనటువంటి సమావేశంలో ఉన్నారని ఎవరిని పంపొద్దన్నారండి. దూర్వాసుడంతటి వాడు వస్తే అడ్డగించేటువంటి మొలగాడు వారు వెంటనే పంపకపోతే ఇక్ష్వాకు వంశం అంతా నాశనం అయిపోవాలని శపించేస్తారు. నాశనం అయితే తప్పు చేసినందుకు నేను ఒక్కడే నాశనం అవుతాను, కానీ పంపించకపోతే ఇతడు ఇక్ష్వాకు కులాన్ని మొత్తాన్ని శపిస్తాడు. అందులో రామచంద్రమూర్తి కూడా ఉన్నాడు. కాబట్టి ఆ పాపం చేయడానికి వీల్లేదు, నేనే నాశనం అయిపోవడం మంచిది అని చెప్పి సరే మీరు వెళ్ళండి అంటాడు. సరే ఆయన లోపలికి వెళ్ళాడు దుర్వాస మహర్షి. అంతా సమావేశాలన్నీ అయిపోయి తిరిగి వచ్చుగానే రామచంద్రమూర్తి అడిగారు, నేను ఎవరిని లోపలికి పంపొద్దన్నాను కదా, ఎవరు పంపించారు లోపలికి దుర్వాసుడిని? తల ఉంచుకుని నిలబడ్డాడు లక్ష్మణస్వామి. ఆశ్చర్యపోయాడు రామచంద్రమూర్తి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక. వెంటనే ఆయన వరలోంచి కత్తి తీసి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి చేతికిచ్చి తల ఉంచి నిలబడ్డాడు. మరణశిక్ష వేసిన కంఠాన్ని నరికి అన్నయ్య. అప్పుడు వశిష్ఠ మహర్షి పెద్దలందరూ వచ్చి చెప్పారు, మరణశిక్ష విధించడం ఎంతో దేశ బహిష్కరణ కూడా అంతే, కాబట్టి లక్ష్మణస్వామి దేశ బహిష్కరణకి విధించేయం పర్వాలేదు. అప్పుడు లక్ష్మణస్వామిని దేశ బహిష్కరణ శిక్ష విధించారు రాముడు. ఇదంతా అవతార సమాప్తి ఇలా. అవతార సమాప్తి ఏ పద్ధతిలో జరగాలో ఆ పద్ధతి ఒక నాటకం ఇదంతా. అంతేగాని లక్ష్మణస్వామి మీద కోపము కాదు. ఇదంతా దూర్వాసుడు, యమధర్మరాజు, రామచంద్రమూర్తి అందరూ కలిసి ఆడినటువంటి నాటకం. లక్ష్మణస్వామి అవతారాన్ని పరిసమాప్తి చేయాలి. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళి పెద్ద పాముగా మారిపోయి సరయూ నదిలో దిగిపోయాడు. ఆదిశేష అవతారం అయిపోయి మళ్ళీ వైకుంఠంలో దిగిపోయాడు. అది లక్ష్మణస్వామి యొక్క అవతార సమాప్తి. ఆయన సరయూ నదిలోకి వెళ్ళాడు. తర్వాత సరే రామచంద్రమూర్తి నడుచుకుంటూ సరయూ నదిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయారు. అది సరే, అదంతా అవతార సమాప్తి అనేటువంటి లీల. కాబట్టి ఇతనికి చెప్పొచ్చేది ఏమిటంటే, కారణాలకి పంపించడానికి మరణశిక్షకి తేడా ఏం లేదు. నువ్వు నా అన్నయ్యకి మరణశిక్ష విధించావు కాబట్టి నువ్వు కూడా భ్రూణహత్య చేసినంత సమానదానివి. కాబట్టి నీ కులం యొక్క వినాశనం కోసం చేశావు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? కైకేయి నరకం గచ్చ. ఓ కైకేయి, నువ్వు నరకానికి పో. మాచ భర్తు సలోకతాం. మా తండ్రి దశరథ మహారాజును లోకాలకు మాత్రం నువ్వు వెళ్ళడానికి లేదు. యత్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణ సర్వలోక ప్రియం హిత్వా మమప్యాపాదితం భయం. సమస్త లోకాలకి అప్రియం చేసావు. లోకాలన్నిటికీ ఏది ప్రియమో ఆ ప్రియమైనటువంటి కార్యాన్ని వదిలిపెట్టేసి అందరికీ కూడా నువ్వు ద్రోహం చేసావు. సమస్త లోకాలకి ద్రోహం చేసావు.
ఇటువంటి పాపం ఘోరమైనటువంటి కర్మ చేసి త్వత్కృతే మే పితా వృత్తో రామశ్చారణ్యమాశ్రితః అయసో జీవలోకే చ త్వయాహం ప్రతిపాదితః. నువ్వు చేసిన పని వల్ల మా తండ్రి ప్రాణాలను విడిచిపెట్టాడు, మా రామచంద్రమూర్తి అయోధ్యను విడిచిపెట్టాడు. నేను మాత్రం జీవితాంతం ఒక అపవాదుని భరిస్తూ ఇటువంటి తల్లికి పుట్టినవాడు వీడు అనేటువంటి నింద భరిస్తూ నేను జీవించవలసి ఉంటుంది నా జీవితం ముందంతా. మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే నతేహం అభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని. భర్తని చంపుకున్నటువంటి ఓ దుర్మార్గురాలా, మాతృరూపే మమామిత్రే. ఈనాడు నేను ఒక గర్వం పడేవాడిని, ఏమిటి నాకు శత్రువులు ఎవరు లేరు అని. మాతృరూపంలో వచ్చినటువంటి శత్రువు నువ్వే అని నేను గుర్తించలేకపోయాను. నువ్వు నా తల్లివి కాదు, నువ్వు నా శత్రువువి. ఎందుకంటే నాకు ఏది ప్రేమో నాకు ఏది హితమో తెలుసుకోలేకపోయావు. మా తండ్రితో సమానమైనటువంటి రామచంద్రమూర్తిని నువ్వు వనవాసానికి పంపించావు. కాబట్టి నతేహం అవిభాష్యోస్మి, నువ్వు నాతో ఇక మాట్లాడడానికి వీల్లేదు, నేను నీతో ఇక మాట్లాడను, నీకు నాకు ఇంకా మాటలు లేవు. కౌసల్యా చ సుమిత్రా చ యాశ్చాన్యా మమ మాతరః దుఃఖేన మహతావిష్టాః త్వాం ప్రాప్య కులదూషిణీ. సమస్తమైనటువంటి ఇక్ష్వాకు కులము కూడా దూషించేటువంటి విధంగా కౌసల్య సుమిత్ర కూడా నిన్ను తోటికోడలుగా పొంది ఎంతటి దుఃఖాన్ని పొందారో కదా. నత్వం అశ్వపతే కన్యా ధర్మరాజస్య ధీమతః రాక్షసీ తత్ర జాతాసి కుల ప్రధ్వంసిని పితుః. నువ్వు అశ్వపతి యొక్క కుమార్తెవు, కేకయరాజు యొక్క కుమార్తెవు నువ్వు. అటువంటి ధర్మాత్ముడికి పుట్టినటువంటి అధర్మాత్మురాలు నువ్వు. రాక్షసి, నువ్వు రాక్షసివి. తత్ర జాతాసి కుల ప్రధ్వంసిని పితుః. నా తండ్రి గారి కులాన్ని నాశనం చేయాలనేటువంటి దురుద్దేశంతో నువ్వు పెళ్లి ఆడి అతని వంశాన్ని నువ్వు నాశనం చేశావు. యత్వయా ధార్మికో రామో నిత్యం సత్యపరాయణః వనం ప్రస్థాపితో దుఃఖాత్ పితా చ త్రిదివంగతః. నువ్వు చేసిన పని వల్ల నిత్యము సత్యపరాయణుడైనటువంటి మా రామచంద్రమూర్తి అడవులను పెట్టిపోయాడు, నా తండ్రి పరలోకాలకు వెళ్ళిపోవడం జరుగుతోంది. యత్ ప్రధానాసి తత్ పాపం మయి పిత్రా వినా కృతే భ్రాతృభ్యాం చ పరిత్యక్తే సర్వలోకస్య చ ప్రియే. నువ్వు ఏది ప్రధానమైనటువంటి నీ ఉద్దేశం సాధించాలి జీవితంలో అనుకున్నావో అది సాధించి చాలా దారుణమైనటువంటి లోకానికి అప్రియమైనటువంటి పని చేశావు. నీ రామచంద్రమూర్తి రాజు కాకుండా చేసి, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం లేకుండా చేసి అతన్ని వనవాసానికి పంపి నన్ను రాజును చేద్దాం అనుకునేటువంటి నీ ఉద్దేశం వల్ల నా తండ్రిని పోగొట్టుకున్నావు. ఈ లోకమంతా కూడా నిన్ను గర్హిస్తుంది, నిందిస్తుంది. అటువంటి పని నువ్వు చేశావు. కౌసల్యాం ధర్మ సంయుక్తాం వియుక్తాం పాప నిశ్చయే కృత్వా కం ప్రాప్స్యసే హ్యద్య లోకం నిరయగామిని. ఆ తల్లి కౌసల్య కేసు ఒక్కసారి తలుచుకో. అటువంటి తల్లి రామచంద్రుడి నుంచి దూరమై ఎంత బాధపడుతుందో తెలుసుకో. ఇక నీకు వేరే ఎక్కడికి వెళ్ళే చోటు లేదు, నరకం ఒకటే మార్గం. నువ్వు నరకానికి తప్ప ఎక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. నిరయగామిని, నరకానికి పోయేటువంటి దానా, నువ్వు ఏ లోకానికి ఇంకా పొందేటువంటి అర్హతని కోల్పోయావు. కిన్నావబుద్ధసే క్రూరే నియతం బంధు సంశ్రయం జ్యేష్టం పితృ సమం రామం కౌసల్యాత్మసంభవం. బంధు సంశ్రయం, సమస్తమైనటువంటి బంధువులకి ప్రజలకి కూడా ఆశ్రయభూతమైనటువంటి రామచంద్రమూర్తి జ్యేష్ఠుడైనటువంటి నాకు, రామచంద్రమూర్తి నాకు జ్యేష్ఠుడు, పితృసముడు, కౌసల్యాపుత్రుడు. అటువంటి వాడిని దూరం చేసి నువ్వు సమస్త జనుడికి ఆశ్రయభూతమైనటువంటి వాడిని దూరం చేశావు. అంగ ప్రత్యంగజ పుత్రో హృదయాచాపి జాయతే తస్మాత్ ప్రియతమో మాతు ప్రియత్వాన్నతు బాంధవ. కుమారుడి మీద తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుందా, తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందా అని శాస్త్ర చర్చలు చేశారు. చేసి తల్లికే ఎక్కువ ప్రేమ ఉంటుందని తెలిసారు తండ్రి కన్నా. తండ్రికి 1000 వ్యాపకాలు ఉంటే బయట తిరుగుతూ ఉంటాడు. 24 గంటలు 9 నెలలు కడుపులో మోసి కని తన రక్తాన్ని స్రవించి బిడ్డకి జన్మనిచ్చి మరొక జన్మ పొందినటువంటి తల్లికి ఆ పిల్లవాడి మీద చూసేటప్పటికి ఎనలేనటువంటి ప్రేమ కలుగుతుంది. అంగ ప్రత్యంగజ పుత్రో, అంగ ప్రత్యంగజముల నుంచి పుట్టుతాడంటే పుట్టుడు. అంగములు అంటే
పెద్దవి. శిరస్సు, వక్షస్థలము, కాళ్ళు, చేతులు ఇవి అంగములు. ప్రత్యంగములు అంటే వీటిలో భాగాలు. ముక్కు, చెవులు ఇవన్నీ ముఖానికి ప్రత్యంగములు. ఈ వేళ్ళు ఇవన్నీ కూడా చేతులకి, కాళ్ళకి ప్రత్యంగములు. అలాగా ప్రతి భాగం నుంచి ప్రతి భాగం పుడుతుంది అని శాస్త్రం. సో నీ యొక్క అంగముల నుంచి, ప్రతి అంగము నుంచి, అంగముల ప్రత్యంగముల నుంచి జనించినటువంటి పుత్రుడి మీద నీ హృదయం నుంచి అతని హృదయం వస్తుంది. అతనికి హృదయం తయారైందంటే నీ దగ్గర నుంచి తయారవుతుంది. నీ రక్త మాంసం సౌడితాను పంచుకొని ఆ పిండం తయారవుతుంది. కాబట్టి తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది అని నేను విన్నాను. మనకి పెద్దలు చెప్తారు, అంగాత్ సంభవసి హృదయాద్ అధిజాయసే ఆత్మావై పుత్రనామాసి. పుత్రుడు తనకి భేదం లేదట. ఆత్మావై పుత్రనామాసి. మనమే ఇంకొక రెండో సగం విడిపోయి ఇంకో మనిషిగా తయారవ్వాలంటే అయ్యే పని కాదు. కాబట్టి మనమే పుత్రుడిగా పుడతామట. అంటే మనం రెండుగా అవ్వాలంటే పుత్రుడిగా పుట్టవలసి ఉంటుంది. మనకి పుత్రుడికి అభేదం, ఏమీ తేడా లేదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం వెళ్ళలేని పనికి పుత్రుడు వెళ్తే నేను రాలేకపోయినట్టు మా అబ్బాయిని పంపిస్తానంటే మీరు వచ్చినా మీ అబ్బాయి వచ్చినా ఒకటేనండి. పుత్రుడికి తండ్రికి భేదం ఏమాత్రం లేదు. అలాగా నీ యొక్క రక్తాన్ని పంచుకొని, మాంసాన్ని పంచుకొని నీ యొక్క మేధస్సుని పంచుకొని పుట్టినటువంటి నీ కుమారుడి మీద నీకు ఆ మాత్రం ప్రేమ కలగలేదమ్మా రామచంద్రుడి మీద. అన్యదాకిల ధర్మజ్ఞ సురభిస్సుర సమ్మత వహమానౌ దదర్శౌర్యాం పుత్రౌ విగత చేతసా. నాకు ఒక కథ గుర్తొస్తుంది మనం చూస్తే. దేవతలకి ఒక కామధేను ఉంటుంది, సురభి అని పేరు దానికి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గోవులు, ఎద్దులు ఇవన్నీ కూడా సురభి యొక్క సంతానం అని చెప్తారు. ఒకనాడు సురభి దేవలోక నుంచి కిందకి చూసిందట. చూస్తే 2 ఎద్దులని ఒక కర్షకుడు బలంగా కంచితో కొడుతూ వాటి అడిసిపోయినా కూడా వాటి చేత పని చేయిస్తూ ఉన్నట్ట. అవి కళ్ళనీళ్లు కార్చుకుంటూ దున్నలేక ఆ భూమిని దున్నుతూ ఉన్నమాట. అది కనపడింది ఆ దృశ్యం సురభికి. తారర్థ దివసే శ్రాంతౌ దృష్ట్వా పుత్రౌ మహీతలే రురోద పుత్ర శోకేన బాష్పర్యాకులేక్షణ. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఎర్రగా మండిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా వాటికి ఏమాత్రం విశ్రాంతినివ్వకుండా వాటి చేత పని చేయిస్తూ ఉన్నాడు ఆ కర్షకుడు. చూసింది సురభి. బాష్పర్యాకులేక్షణ. నా పిల్లలైనటువంటి వీళ్ళు ఇంత బాధపడుతున్నారే అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుందట ఆ దేవ గోమాత అయినటువంటి సురభి. అధస్వాద్ వ్రజతస్తస్యాః సురరాజ్ఞో మహాత్మనః బిందవ పతితా గాత్రే సూక్ష్మా సురభిగంధినః. ఆ సమయంలో భూమి మీద సంచారానికి వచ్చారంటే దేవేంద్రుడు. ఆయన అలా వెళ్తుంటే పైనుంచి చినుకుల్లాగా కొన్ని కన్నీళ్లు పడ్డాయి. ఆ కన్నీళ్లు మంచి సుగంధంతో ఉన్నాయట. వెంటనే అర్థమైంది ఇవి సురభి యొక్క కన్నీళ్లు అని. ఆయన ఒక్కసారి పైకి చూశాడు. ఏడుస్తూ ఆ సురభి కనపడింది పైకి. ఇంద్రోపి అశ్రు నిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినం సురభిం మన్యతే దృష్ట్వా భూయసీం తాం సురేశ్వరః. వెంటనే ఆయన పైకి చూసేటప్పటికి కళ్ళనీళ్లతో ఉన్నటువంటి సురభి కనపడింది. నిరీక్షమాణః చక్రస్తాం దదర్శ సురభిం స్థితాం ఆకాశే విష్ఠితాం దీనాం ఉదంతీం భృశ దుఃఖితాం. మిక్కిలి దీనంగా ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి సురభి కనపడింది ఇంద్రుడికి. తాం దృష్ట్వా శోక సంతప్తాం వజ్రపాణిః యశస్వినీం ఇంద్రః ప్రాంజలిరుద్విగ్నః సురరాజో అబ్రవీద్వచః. వెంటనే కంగారు పడిపోయేట్టు దేవేంద్రుడు 2 చేతులు జోడించి నమస్కరించి ఆ వజ్రపాణి అయినటువంటి దేవేంద్రుడు ప్రాంజలి నమస్కారం చేసి ఉద్విగ్నుడై ఆమెతో ఇలా అడిగేట. భయం కచ్చిన్న చాస్మాసు కుతశ్చిత్ విద్యతే మహత్ కుతో నిమిత్త శోకస్తే బ్రూహి సర్వహితైషిణి. సమస్తమైనటువంటి జీవులకు శుభం కలగాలనే కోరిక కలిగినటువంటి ఓ సురభి, నీ కళ్ళనీళ్ళ కారణం ఏమిటమ్మా? మా దేవతలు నీ పట్ల ఏమీ అపచారం చేయలేదు కదా అని అడిగాడట దేవేంద్రుడు. ఏవ ముక్తాతు సురభి సురరాజేన ధీమత ప్రత్యువాచ తతో ధీరా వాక్యం వాక్య విశారదం. అప్పుడు సురభి దేవేంద్రుడితో చెప్పిందట, శాంతం పాపం న వక్కించిత్ కుతశ్చితమరాధిప. పాపం శమించుగాక, దేవతల నుంచి నాకు అపకారమా? ఎంత మాట అన్నావు దేవేంద్ర, అటువంటిది ఎప్పుడూ ఉండదు. అహంతు మగ్నా శోచామి స్వపుత్రౌ విషమే స్థితౌ. అలా కిందకి చూడు,
నా పుత్రుడిద్దరూ యమబాధన పడుతూ ఉన్నారు అక్కడ పండు టెండలో. వాళ్ళు కన్నీరు కాలుస్తూ పడుతూ ఉంటే వాళ్ళని చూసి నేను బాధపడుతూ ఉన్నాను. మమ కాయాత్ ప్రసూతౌ హి దుఃఖితౌ భారపీడితౌ. నా శరీరం నుంచి ఉద్భవించినటువంటి పిల్లలు వాళ్ళు కష్టపడుతూ ఉంటే, భారాన్ని భరిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. యో దృష్ట్వా పరితప్యేహం నాస్తి పుత్ర సమప్రియ. పుత్రుడి కంటే ప్రియమైన వాడు ఒక స్త్రీకి ఈ సృష్టిలో ఎవ్వరూ ఉండరు. పుత్రుడే అందరికన్నా ప్రియమైనటువంటి వాడు. అది నా కాయం నుంచి పుట్టినటువంటి ఆ పిల్లలు బాధపడుతున్నారని నేను బాధపడుతున్నానయ్యా. యస్యా పుత్ర సహస్రైస్తు కృత్స్నం వ్యాప్తమిదం జగత్ తాం దృష్ట్వా రుదతిం శక్రో నసుతాన్ మన్యతే పరం. సురభికి ఎంతమంది పిల్లలు ఉంటారో ఆలోచించండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గోజాతి ఆవిడ పిల్లలే. గోవులు వృషభములు కలిపే గోజాతి. కొన్ని లక్షల వేల కోట్ల ఆవులు వృషభములు దాని పిల్లలు. అందులో ఒక్క 2 పిల్లలకి ఏదో కొంచెం అయితే ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని అంత బాధపడ్డామా. తక్కిన వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు కదా. అలా ఉండదట తల్లికి. ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడికి ఏమాత్రం ఆ కష్టం కలిగినా కూడా బిలబిలలాడిపోతుందట తల్లి. సదా అప్రతిమ వృత్తాయ లోకధారణ కామ్యయ శ్రీమత్యాగుణ నిత్యాయ స్వభావ పరివేషయ. ఏమాత్రము నిస్తులాయ, కొలతతోటి ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి ప్రేమ పిల్లల మీద ఉంటుంది. అది అటువంటి సురభికి యస్యా పుత్ర సహస్రాణి సాపి శోచతి కామధుక్. ఇన్ని కోట్ల మంది పిల్లలు ఉండి కూడా ఇద్దరు ఏదో ఒక 2 నిమిషాలు బాధపడితేనే అది కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కిం పునర్యాభినా రామం కౌసల్యా వర్తయిష్యతి. ఒకే ఒక్క పిల్లవాడు లేక పుట్టినటువంటి రామచంద్రుడిని కన్నటువంటి కౌసల్యాదేవి ఆ ఒక్క పిల్లవాడు దూరం అయిపోతే ఎంత బాధపడుతుందమ్మా. నీకు ఆలోచన రాలేదా? అది ఎన్ని లక్షల మంది కోట్ల మంది పిల్లలు ఉన్నప్పుడే సులభ ఎంత బాధపడింది. ఒకే ఒక పిల్లవాడు ఉంటే ఒక పిల్లవాడిని రామచంద్రమూర్తిని నువ్వు దూరం తోసేసావే, ఎంత బాధపడుతూ ఉంటుంది కౌసల్య. ఏకపుత్ర, ఒకే పుత్రుడు కలిగినటువంటిది. సాధ్వి, పతివ్రత స్త్రీ. వివత్స, కుమారుని దూరం చేసుకోబడింది. వివత్సాయ త్వయా కృత, నీ చేత కొడుకుని దూరంగా చేయబడింది. తస్మాత్ సతతం దుఃఖం ప్రేత్య చేహచ లప్స్యసే. నువ్వు చేసిన పనికి జీవితాంతం ఏడుస్తూ ఉండు, మరణించిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉండు. నీకు ఏడుపు తప్ప ఇంకొకటి లేదు ఈ జీవితంలో. అహం హి అపచితం భ్రాతు పితుశ్చ సకలామిమాం వర్ధనం యశశ్చాపి కరిష్యామి న సంశయ. అపచితి అంటే పూజ అని అర్థం. నేను మా అన్నగారికి పూజ చేసుకుంటాను, చక్కగా నేను యశస్సుని ఆర్థిస్తాను, మా అన్నగారి పాదాల దగ్గరే నేను సేవ చేసుకుంటూ ఉంటాను. నువ్వు కోరిన కోరిక మాత్రం ఫలించేయకుండా నేను చూసుకుంటాను. అనాయయిత్వా తనయం కౌసల్యాయ మహాబలం స్వయమేవ ప్రవేక్ష్యామి వనం ముని నిషేవితం. మా అన్నయ్య గనక రాకపోతే వనం నుంచి అయోధ్యకి నేను వనంలో ఉండిపోతా. రామచంద్రుడు సేవ చేసుకుంటూ 14 సంవత్సరాలు రామచంద్రమూర్తితోటి నేను కూడా అక్కడే ఉండిపోతా. నహ్యహం పాప సంకల్పే పాపే పాపం త్వయా కృతం శక్తో ధారయితుం పౌరైః అశ్రుకంఠైః నిరీక్షితః. కళ్ళనీళ్లు కారుతున్నటువంటి కోసల దేశం ప్రజలు నన్ను భరించలేరు మా రాజుగా, నన్ను చూడలేరు రాజుగా. ఇంత పాపం చేసిన దాని కొడుక మన రాజు అని చెప్పి వాళ్ళు నిరంతరము అశ్రుకంఠి కళ్ళనీళ్లతోటి, రామచంద్రుడు లేడి అయినటువంటి కళ్ళనీళ్ళతోటి బాధపడుతూ ఉంటారమ్మా. కాబట్టి నా వల్ల కాదు ఈ యొక్క భూమిని పరిపాలించడం అనేది. స్వార్థం అగ్నిం ప్రవిశ, మంటల్లో దూకి చచ్చిపో. స్వయం వా దండకాన్వి విష, దండకారణ్యాలకు పో నువ్వు కూడా రామచంద్రుడితో పాటు. రామచంద్రుడు ఎక్కడున్నా అక్కడికే నువ్వు కూడా పో. రజ్జుం బధానవా కంఠే, ఉరి తీసుకో, మెడకి తాడు కట్టేసి వేలాడి చచ్చిపో ఇప్పుడే. నహితే అన్యత్ పరాయణం, నీకు ఇంకొక మార్గం లేదు, మరణం తప్ప. నువ్వు అగ్నిలోనైనా దూకు, అడవుల్లోకైనా పో, లేదా నీ మెడకి ఉరి వేసుకుని మరణమైనా పొందు, నీకు ఇంకొక మార్గం లేదు నువ్వు చేసిన పనికి. అహమపి అవనిం ప్రాప్తే రామే సత్య పరాక్రమే కృతకృత్యో భవిష్యామి విప్రవాసిత కల్మషః. ఏ కల్మషము లేనటువంటి నా మనస్సుకి ఒకే ఒక విషయం,
సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రుణ్ణి అవనిం ప్రాప్య, వనంలో ఉన్నాడు, అవనిలోకి తీసుకొని రావాలి. అవని అంటే వనం కానిది, వనం కానిది అయోధ్యలోకి నేను తీసుకొని రావాలి. దానిలో నేను కృతకృత్యుడు అవుతాను. రామచంద్రుడిని తప్పకుండా అడవి నుంచి అయోధ్య నగరంలోకి నేను తీసుకొని వస్తాను. తీసుకుని వచ్చి విగత కల్మషుడిని అవుతాను, పోయినటువంటి కల్మషం కలిగిన వాడిని అవుతాను. ఇది నాగ ఇవారణ్యే తోమరాంకుశచోదిత పపాత భువి సంక్రుద్ధో నిశ్వసన్నివ పన్నగ. అరణ్యంలో బుసలు కొట్టేటువంటి ఒక పాము దాన్ని ఒక ములుతో కనుక పొడిస్తే ఏ రకంగా కోపాన్ని తెచ్చుకుని బుస్సమంటుందో అలాగా అతడు మిక్కిలి సంక్రుద్ధుడై నిశ్వసన్నివ పన్నగ, బుసలు కొడుతున్నటువంటి పాములే ఉన్నాడట నిట్టూర్పులు విడుస్తూ. సంరక్త నేత్ర శిథిలాంబరస్తథా విధూత సర్వాభరణ పరంతప బభూవ భూమౌ పతితో నృపాత్మజ శచీపతే కేతురిమోత్సవక్షయే. ఉపమానం వేస్తే యజ్ఞానికి సంబంధించినటువంటి ఉపమానాలే పడతాయి వాల్మీకి. ఆయన యజ్ఞమంతా అయిపోయిన తర్వాత పైన వేలాడేటువంటి పతాకాన్ని కిందకి దించేస్తారు, యజ్ఞం అయిపోయిందని సూచన చేయడానికి. ఆ యజ్ఞ పతాకానికి ఇంద్రుడు చేసేటువంటి ఒక గొప్ప యజ్ఞానికి ఎంత పెద్ద డేరా వేసి ఉంటారు, ఎంత పెద్ద పతాకాన్ని కట్టి ఉంటారు. యజ్ఞం అంతా సమాప్తి అయిపోయింది, ఆ పతాకాన్ని కిందకి లాగేస్తే పడిపోయినట్లుగా భరతుడు నేల మీద పడ్డాడట. ఇంద్రుడు చేసేటువంటి యజ్ఞంతో పోల్చడం రాబోయేటువంటి శుభోత్కరమైనటువంటి ఉత్తరోత్తరంగా శుభాన్ని కలగడం అనేటువంటిది ఒక సూచన చేస్తూ ఉన్నారు మహర్షి. కళ్ళన్నీ ఎర్రబారిపోయి ఉన్నాయి, బట్టలన్నీ కూడా అటు ఇటుగా చెల్లాచెదరైపోయి ఉన్నాయి, ఆభరణాలన్నీ కూడా అటు ఇటు ఊడిపోయి ఉన్నాయి, కింద పడిపోయి ఉన్నాయి. ఆయన ఏడ్చిన బాధకి, ఆయన పడిన బాధకి. అలాంటి భరతుడు నేల మీద పడి విలపిస్తూ ఉన్నాడట. దీర్ఘకాలాత్ సముత్థాయ, చాలాసేపటి తర్వాత మళ్ళీ భరతుడు తెలివి వచ్చింది. సంజ్ఞాం లబ్ధ్వాత వీర్యవాన్, మళ్ళీ తెలివి తెచ్చుకుని నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం దీనాం ఉద్వీక్ష్య మాతరం, దీనుడై కళ్ళనీళ్లు కారుతూ తల్లికేసి చూస్తూ సామాత్య మధ్యే భరతో జననీమభ్యకుత్సయత్. ఇతడి కేకలకి చుట్టుపక్కల మంత్రులు వీళ్ళు వాళ్ళు అప్పుడే అందరూ పరిగెత్తుకుని వచ్చారు. గట్టిగా అరుపులు కేకలు వినపడుతున్నాయి కైకేయి మందిరంలో. వాళ్ళందరూ వింటున్నారు. ఆ సమయంలో అతడు తల్లిని చూసి చెప్తూ ఉన్నాడు. రాజ్యం న కామయే జాతు మంత్రయేనాపి మాతరం అభిషేకం న జానామి యో భూద్రాజ్ఞా సమీక్షితః విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్న సహితో వనం. అందరూ వినండి, ఈవిడ నా తల్లి కాదు, నేను ఆవిడ కుమారుని కాదు, నాకు రాజ్యం అంటూ తెలియదు, అభిషేకం అంటే ఏమిటో తెలియదు. మామూలుగా తండ్రి గారు పిలుస్తున్నారు, తొందరగా రమ్మంటే నేను వచ్చాను. రామచంద్రమూర్తికి అభిషేకం చేస్తున్నాడు కాబోలనుకుని సరదాగా వచ్చాను. మా తండ్రి గారు ఏదో గొప్ప యజ్ఞం కొత్తది చేయబోతున్నారు కాబోలనుకుంటూ వచ్చాను, యజ్ఞం చూద్దామని. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. కాబట్టి అభిషేకం న జానామి యో భూద్రాజ్ఞా సమీక్షితః విప్రకృష్టే హ్యహం దేశే శత్రుఘ్న సహితో వనం. శత్రుఘ్నుడితో సహితంగా నేను అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి ఇప్పుడే నేను రాముడు ఉండేటువంటి వనంలోకి ప్రవేశించబోతూ ఉన్నాను. వనవాసం న జానామి రామస్యాహం మహాత్మనః. త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, రాముడు వనవాసానికి వెళ్ళిన సంగతే నాకు తెలీదు. వినావా వివాసనం వా సౌమిత్రే సీతాయాశ్చ యథాభవత్. లక్ష్మణస్వామి రాముడితో వెళ్ళాడని తెలియదు నాకు, సీతాదేవి రామచంద్రమూర్తితో అడవులకు వెళ్ళాడని నాకు తెలియదు. ఇవేమీ కూడా నాకు తెలియకుండా జరిగినటువంటివి. తథైవ క్రోశతస్తస్య భరతస్య మహాత్మనః కౌసల్యా శబ్దమాజ్ఞాయ సుమిత్రామిదమబ్రవీత్. ఇతని అరుపులు కేకలు కౌసల్యాదేవి మందిరంలో కూడా వినపడ్డాయి. ఏవో మాటలు వినపడుతున్నాయి. భరతుడు వచ్చాడేమో అంతటా కౌసల్య సుమిత్రతోటి. ఆగత క్రూర కార్యాయాః కైకేయా భరతస్సుతః తమహం ద్రష్టుమిచ్ఛామి భరతం దీర్ఘదర్శినం. ఎంత దీర్ఘదర్శో భరతుడు, ఎంత ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడో కదా రాజ్యం కోసం. అందరూ ఇలా ఉండరు భరతుడిలాగా. ఎంత అమాయకుడు మా అబ్బాయి రామచంద్రమూర్తి. దీర్ఘదర్శి అయినటువంటి భరతుడు, ఆ కైకేయీస్తుడు అయినటువంటి భరతుడు వచ్చాడట. నేనే ఒకసారి వెళ్ళి అతన్ని కలవాలి అని చెప్పి ఆవిడ బయలుదేరింది కౌసల్య సుమిత్రుని వెంటబెట్టుకుని. ఏవముక్త్వా సుమిత్రాం సా వివర్ణా మలినాకృశ ప్రతస్థే భరతో యత్ర వేపమానా విచేతన. దుఃఖంతో కుంగిపోతున్నది
మలినమైనటువంటి బట్టలు కలిగినదై, పాలిపోయినటువంటి ముఖం కలిగినదై కౌసల్యాదేవి సుమిత్రుని వెంటబెట్టుకుని ఒక చిన్న చిగురుటాకు వణుకుతున్నట్టుగా వణుకుతూ భరతుడి కోసం బయలుదేరిందట, నెమ్మదిగా నడుస్తూ. సతు రామానుజశ్చాపి శత్రుఘ్న సహితస్తథా ప్రతస్తే భరతో యత్ర కౌసల్యాయా నివేశనం. ఇంతలోకే శత్రుఘ్నుడు తీసుకుని పరుగు పరుగున భరతుడు కౌసల్య యొక్క మందిరం దగ్గరికి విచ్చేయడం జరిగింది. తతశత్రుఘ్న భరతౌ కౌసల్యాం ప్రేక్ష్య దుఃఖితౌ పర్యశ్వజేతాం దుఃఖార్తాం పతితాం నష్టచేతనాం రుదంతౌ రుదంతీం దుఃఖాత్ సమేత్యార్యాం మనస్వినీం. పరిగెట్టుకుంటూ వచ్చి ఇద్దరు కూడా కాళ్ళ మీద పడి కౌసల్యాదేవి కాళ్ళను చుట్టుకుని బ్యామని ఏడ్చారట, విలపిస్తూ ఘోరుమని విలపిస్తూ ఉన్నారట భరతుడు శత్రుఘ్నుడు కూడా. విశ్వనాథ గారి రామాయణంలో అయితే ఆవిడ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటుంది, దుఃఖంతో కళ్ళనీళ్ళు కారుస్తూ. వీళ్ళిద్దరూ వీళ్ళు గవ్వుకుని కాళ్ళు పట్టుకోగానే ఎవరో అనుకుంటుంది ఆవిడ, కళ్ళు తెరిచి ఎవరు నా కాళ్ళు పట్టుకున్నారని అడుగుతుంది. ఎవరి మొహం అయితే నువ్వు చూడడానికి కూడా అర్హురాలు కాదు, అటువంటి కైకేయి కుమారుడనైన భరతుడు వచ్చాను మన దగ్గరికి అని బాధపడుతూ చెప్తాడు భరతుడు కౌసల్యతోటి. ఆవిడ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ఆవిడ కాళ్ళు పట్టుకున్నారో భరతం ప్రత్యువాచేదం కౌసల్యా భృశ దుఃఖిత. మిక్కిలి దుఃఖంలో ఉన్నటువంటి కౌసల్య భరతుడితో అంది, ఇదంతే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం. రాజ్యకాముడైనటువంటి ఓ భరత, నీకు రాజ్యం దక్కింది కదా, సంతోషంగా ఉందా నీకు? సంప్రాప్తం బత కైకేయా శీఘ్రం క్రూరేణ కర్మణ. మీ తల్లి అయినటువంటి కైకేయి చేసినటువంటి క్రూరమైనటువంటి కర్మ వల్ల నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు దక్కింది కదా నాయన, బాగుంది కదా, సంతోషంగా ఉంది కదా నీకు. ప్రస్థాప్య చీరవసనం పుత్రం మే వనవాసినం. నా కుమారుణ్ణి నారబట్టలు కట్టించి వనానికి పంపించి వేసింది కైకేయీకం గుణం తత్ర పశ్యతి క్రూరదర్శిని. ఇంత చేసి ఆవిడ ఏం బాగుంటుందో నాకైతే అర్థం అవుతుంది. ఇందులో చేసినటువంటి పనిలో ఏమి అందమైనటువంటి చక్కటిగా చేశానని ఆవిడ అనుకుంటుందో నాకైతే మాత్రం తెలియటం లేదు. నీకు మాత్రం నాయన రాజ్యం కోరిక ఉంది, నీ కోరిక తీర్చుకున్నావు కదా, బాగుంది కదా నీకు అందే ఆవిడ. క్షిప్రం మామపి కైకేయి ప్రస్థాపయితుమర్హతి. నా కొడుకుని దేశ బహిష్కరణ చేశారు కదా, నన్ను కూడా చేసేయమని చెప్పు నాయన, నాకు కూడా దేశ బహిష్కరణ విధించమని చెప్పు. హిరణ్యనాభో యత్రాస్తే సుతో మే సుమహాయశాః. హిరణ్యనాభుడైనటువంటి నా కుమారుడు, హిరణ్యనాభ అంటే విష్ణుమూర్తికి మరొక పేరు, విష్ణువుకు వాడేటువంటి పేరు. హిరణ్యనాభుడు అంటే పచ్చని దేహం కలిగినటువంటి వాడు అని అర్థం. కానీ రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు. అటువంటి వాడిని ఈవిడ హిరణ్యనాభుడైనటువంటి నా కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికి నన్ను కూడా బహిష్కరించేసి దేశ బహిష్కరణ విధించి అక్కడికే కూడా శిక్ష విధించి నన్ను కూడా పంపేమని చెప్పాయా మీ తల్లితో. అథవా స్వయమేవాహం సుమిత్రారుచరా సుఖం అగ్నిహోత్రం పురస్కృత్య ప్రస్థాస్యే యత్ర రాఘవః. ప్రతి వాళ్ళకి ఇళ్లలో ఒక అగ్నిహోత్రం ఉండాలి. దాన్ని అంటే ఇప్పుడు లేవు, పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు కూడా అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రులు అయినటువంటి పెద్దలు కొంతమంది కలపడతారు. వాళ్ళ ఇంట్లో అగ్ని ఆరడానికి వీల్లేదు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 24 గంటలు దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. అగ్ని వెలుగుతూ ఉండవలసిందే ఇంట్లో ఆ యజ్ఞం చేసేటువంటి ప్రదేశంలో. అలాంటి నిత్యాగ్నిహోత్రం రాజుగారు మరణించినప్పుడు ఎవరికి చెందుతుంది అంటే పెద్ద భార్యకి చెందాలట అది. కాబట్టి ఆవిడకి దక్కేది ఏమిటి, ఆవిడ ఆస్తి ఏమిటి, నాకు ఇది నాది అని ఆవిడ క్లెయిమ్ చేయగలిగినటువంటి ఏకైక వస్తువు ఏమిటి అంటే అగ్నిహోత్రం. ఆవిడకి న్యాయ ప్రకారం చెందవలసినటువంటిది భర్త యొక్క అగ్నిహోత్రం. కాబట్టి సుమిత్రని తీసుకుని ఆ అగ్నిహోత్రాన్ని తీసుకుని నేను రాముడు అన్నటువంటి అరణ్యానికి నేను వెళ్ళిపోతాను. కామం వా స్వయమేవాద్య తత్ర మాం నేతుమర్హసి. నీకు ఇంకా తుచ్చమైన దయ ఉంటే నా మీద నన్ను అడవిలో దింపేను ఆయన. రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో అక్కడ నన్ను వదిలిపెట్టేసాను ఆయన. యత్రాసు పురుష వ్యాఘ్రః పుత్రో మే తప్యతే తపః. మంచి యవ్వన వయసులో ఉండి క్షత్రియుడై ఉండి సమస్తమైనటువంటి భోగభాగ్యములను సుఖములను అనుభవించవలసినటువంటి వయసులో ఉన్నటువంటి నా కుమారుడు ఆ అడవులలో కందమూలాలు తింటూ నారబట్టలు కట్టుకుని ఒక తపస్సు వలె తపస్సు చేసుకుంటూ ఎక్కడైతే ఉంటాడో ఆ పురుష వ్యాఘ్రము అక్కడికి నన్ను వదిలిపెట్టేసాయన, అక్కడికి నన్ను పంపించేసాయి. ఇదం హి తవ విస్తీర్ణం ధనధాన్య సమాచితం అస్తి అశ్వరథ సంపూర్ణం రాజ్యం నిర్యాతితం త్వయా.
మొత్తం సమస్తమైనటువంటి రాజ్యములో ఉండవలసినటువంటి సంపదలతోటి, అష్టైశ్వర్యములతోటి నిండుగా ఉన్నటువంటి కోశాగారంతో, సమస్తమైనటువంటి జనంతో, ప్రకృతులతోటి, మంత్రులతోటి, అశ్వములు, రథములు, గోవులు, ఈ సంపదలన్నిటితోటి నిష్కంటకంగా రాజ్యం నీకు ఏర్పాటు చేయబడింది కదా నాయన, నువ్వు చక్కగా దాన్ని అనుభవించుకో. ఇత్యాది బహుభిః వాక్యైః క్రూరైః సంభర్తితో నఘ వివ్యధే భరతః తీవ్రం వ్రణేతుద్యేవ సూచినా. పుండు మీద సూది పెట్టి అలా గుచ్చుతూ ఉంటే ఎంతటి బాధ కలుగుతుందో అలాగే బాధపడుతూ ఉన్నాడంట భరతుడు. తీవ్రమైనటువంటి ఆవిడ ఇత్యాది బహుభిః వాక్యైః, కొన్నే రాశారట మహర్షి వాల్మీకి. ఆవిడ ఇంకా చాలా మాటలు దెప్పిపొడుపు మాటలు చాలా మాట్లాడింది భరతుడితో. పపాత చరణే తస్యాహ, వెంటనే ఆవిడ పాదాల మీద పడ్డాడట. తదా సంభ్రాంత చేతన, తల దిమ్మెత్తిపోయింది ఒక్కసారి భరతుడికి ఆవిడ మాట్లాడిన మాటలకి, తిట్టిన తిట్లకి. విలప్య బహుధా అసంజ్ఞో లబ్ధ సంజ్ఞస్తతస్థిత, మూర్ఛపోయాడట ఆవిడ పాదాల మీద పడి. కాసేపటికి నెమ్మదిగా తిరిగి తెచ్చుకున్నాడు భరతుడు. ఏనం విలపమానాం తాం భరతః ప్రాంజలిస్తదా కౌసల్యాం ప్రత్యువాచేదం శోకైః బహుభిరావృతాం. ఆవిడ ఒక పక్క కడనీళ్ళు కాలుస్తూ ఏడుస్తుంది. భరతుడు ఆగకుండా వర్షధారలాగా కన్నీరు కాలుస్తూ ఏడుస్తున్నాడు ఆవిడ పాదాల మీద పడి. ఆవిడతోటి భరతుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్యే, అమ్మా రామచంద్రమూర్తిని కన్నెత్తనేటువంటి పవిత్రురారా, కస్మాదజానంతం విగర్హసే మామకల్బిషం. ఏ పాపము తెలియనటువంటి, ఏ విషయము తెలియనటువంటి అమాయకుడైనటువంటి నన్ను ఎందుకమ్మా ఇన్ని మాటలు అంటున్నావు? విపులాంచ మమ ప్రీతిం స్థిరాం జానాసి రాఘవే. రామచంద్రుడు అంటే నాకు ప్రాణం అనే సంగతి నీకు తెలియదా అమ్మా? రామచంద్రుడు లేకుండా నేను ఉండలేను అనేటువంటి విషయం నీకు తెలియదా తల్లి? నన్ను ఎందుకమ్మా ఇన్ని మాటలు అంటున్నావు అని చెప్పి ఒట్టు పెట్టాడు. ఏమని ఒట్టు పెట్టాడు? నేను గనక ఈ విషయం అంతా తెలిసి, మొత్తం ఈ సంగతి అంతా నాకు తెలిసి జరిగినట్లయితే నాకు ఇంతటి పాపాలు వస్తాయని చెప్పి 47 ఒట్లు పెట్టాడు. 47 ఒట్లు, ఒక ఒట్టు తర్వాత ఒక ఒట్టు పెడుతూనే ఉన్నాడు ఆయన. ఎలాంటి పాపం వస్తుందని ఒట్టు పెడుతున్నాడు? నాకు తెలిసి కనుక ప్రమాణాలు చేస్తున్నాడు. ప్రమాణము అంటే కొలబద్ద అని అర్థం. మన జీవితాన్ని ఎలా మడుచుకోవాలో తెలియాలి అంటే దానికి ఒక ప్రమాణం కావాలి. ఇలాగ జరగాలి నా జీవితం అని నిర్ణయించుకోవడానికి కావలసినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నడవడికకి ప్రమాణము అని పేరు. అతడు ప్రమాణాలు చేస్తూ ఉన్నాడు, ఒట్లు పెడుతూ ఉన్నాడు. నాకు గనక తెలిసి అన్నయ్య జరిగితే, అన్నయ్యని అడవికి పంపించడం, నా అభిషేకం జరిగితే గనక నాకు ఇలాంటి పాపం రావాలి, ఇలాంటి పాపం రావాలి, ఇలాంటి పాపం వస్తుంది అని చెప్పి ఒట్లు పెడుతూ ఉన్నాడు. ఈ ఒట్ల ద్వారా మహర్షి మనకి ఏం చెప్తున్నాడంటే, ఏది పాపమో ఏది పుణ్యమో మనకు చెప్తున్నాడు. మన ప్రవర్తన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఉన్నాడు మనకి మహర్షి. అందుకే వేదం చెప్పే విషయము, రామాయణం చెప్పే విషయం ఒకటే. వేదం ఎలా చెబుతుంది? ప్రభు సంహితం. ఒక రాజు ఎలా చెప్తాడో అలా చెప్తుంది వేదం. సత్యం వద, సత్యాన్నే చెప్పు. ధర్మంచర, ధర్మంగానే చరించు. ఇది వేదం చెప్పే పద్ధతి, ఆర్డర్ అంతే, ఒక శాసనం. అది వేదం ఇచ్చేది. కానీ పురాణం అదే విషయాన్ని చెప్తుంది. కాంతా సన్మితతయా, అది ఒక ప్రియురాలు భర్తకి నెమ్మదిగా చిన్న చిన్న మాటలతో చక్కగా తన పని నెరవేరడం కోసం ఎలా చెప్తుందో అలా చెప్తుందట. అది కావ్యం యొక్క లక్షణం, పురాణ లక్షణం. కాబట్టి మిత్రుడు ఇలా చెప్పాలి, ఒక స్నేహితురాల్లో చెప్పాలి, అలా చెప్పేటువంటిది లక్షణం ఉంటుంది పురాణానికి, కావ్యానికి. కాబట్టి ఇప్పుడు మన జీవితం ఎలా నడుపుకోవాలో మనకి డైరెక్ట్గా చెప్పరు, ప్రత్యక్షంగా మనకి చెప్పరు. ఇలా ఉండు నువ్వు అని. ఎలా ఉంటే పాపం వస్తుందో భరతుడు చెప్తున్నాడు. అంటే ఇలా ఉండకండిరా బాబు మీరని వాల్మీకి భాష మనకి చెప్తున్నట్టు లెక్క. 47 రకాలైనటువంటి ఓట్లు చెప్పారు మనకు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏమిటో చూద్దాం. కృతాశాస్త్రానుగా బుద్ధి మా భూతస్య కదాచన సత్యసంధ సతాం శ్రేష్టో యస్యార్యోనుమతే గతః. శాస్త్రాన్ని బాగా చదువుకొని, వేదాన్ని బాగా చదువుకొని, ఆ చదివిన వేదం అంతా మళ్ళీ వలివేయకుండా మర్చిపోయి, శాస్త్రాలన్నీ మర్చిపోయి బుద్ధి భ్రంశత్వాన్ని పొందిన వాడికి ఎంతటి పాపం వస్తుందో, అంటే చదువుకున్న శాస్త్రాన్ని తిరిగి అధ్యయనం చేసి ఆచరణలో పెట్టిన వాడికి ఏ పాపం వస్తుందో, రామచంద్రుడు కనుక నాకు తెలిసే అడవికి వెళ్ళడం జరిగితే అంతటి పాపం నాకు రావాలమ్మా, అంతటి పాపం నాకు వస్తుంది. ప్రేష్య పాపీయ సామ్యాతు
సూర్యం చ ప్రతిమేహతు హంతు పాదేన గాం సుప్తాం యస్యార్యోనుమతే గతః. పడుకుని నిద్రపోతూ ఉంది ఆవు. దానికి పరమ పూజ్యమైనటువంటి జంతువుగా మనం కీర్తిస్తాం, గోపూజ చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఆవుని నిద్రపోతూ ఉంటే వెనక నుంచి పడీరుని కాలుతో తనడం ఎంత మహాపాతకమో ఆలోచించండి. నిద్రపోతున్నటువంటి గోవుని కాలితో తనితే ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు రాగాక. రామచంద్రమూర్తి కనుక నాకు తెలిసి ఇదంతా జరిగి ఉంటే కారయిత్వా మహత్కర్మ భర్త భృత్యమనర్థకం అధర్మో యస్య సోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. అన్ని శ్లోకాలకి కూడా చివరన యస్య ఆర్యో అనుమతే గతః. నా అనుమతితోటి కనుక ఇదంతా జరిగి ఉంటే, మా తల్లి ఇలా చేసి ఉంటే, నాకు తెలిసే ఇదంతా జరిగి ఉంటే నాకు ఇంతటి పాపం రాగాక అని చెప్తున్నాడు. ఏమిటంటే రెండవది, కారయిత్వా మహత్కర్మ భర్త భృత్యమనర్థకం. బాగా పనివాడిని ఒకటి పెట్టుకుని వాడి చేత కూలివాడిని చాలా పని చేయించుకుని పనికి తగిన డబ్బుల కన్నా కొంచెం తక్కువ ఇచ్చి, లేదా ఏ ధనము అతనికి అప్పచెప్పకుండా ఉత్తినే పని చేయించేసుకుని పంపించేసేటువంటి వాడికి పాపం ఎంత వస్తుందో రామచంద్రమూర్తి కనుక నేను తెలిసే కనుక పెడితే అడిగి ఆ పాపం నాకు రాగాక. పరిపాలయమానస్య రాజ్యో భూతాని పుత్రవత్ తతస్థం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః. పన్నులు వసూలు చేసి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి రాజు ఆ ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పనులన్నీ తనే స్వాహా చేసేస్తే ఎంత పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. ఇవాళ రాజకీయ నాయకులు వింటే ఇది సగం మంది గ్రహిస్తూ తెచ్చుకోవాలి. ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సభలు తమ స్వయంగా తన ఖర్చు కోసం వాడేసుకునేటువంటి వాడికి ఎంతటి పాపం వస్తుందో నాకు అంతటి పాపం వస్తుందమ్మా రామచంద్రమూర్తి కనుక నాకు తెలిసి వెళ్ళినట్లయితే. బలిషద్భాగముద్ధృత్య నృపస్యారక్షత ప్రజాః అధర్మో యోస్యాసౌ అస్యాస్తు యస్యార్యోనుమతే గతః. మనం సంపాదించిన ధనంలో 1/6 వంతు పన్నుగా కట్టవలసి ఉంటుంది ఆ రామాయణ కాలంలో. అంటే ఇవాటి మన ఇన్కమ్ ట్యాక్స్ కన్నా చాలా తక్కువది. 6 వంతునే 15% అంతకన్నా కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు. ఇవాళ 30% కన్నా ఎక్కువ కడుతున్నాం. రామాయణ కాలం బాగుందా ఇవాటి కాలం బాగుందా ఒకసారి ఆలోచించు. అలా చూసినా కూడా అలాగే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నుని ప్రజల యొక్క మంచి కోసం ఖర్చు పెట్టకుండా వేరే కార్యాల కోసం ఖర్చు పెట్టేటువంటి రాజు ఏ పాపానికి పొందుతాడో ఆ పాపానికి నేను పొందాలమ్మా. సంసృత్య చ తపస్విభ్యః సత్రే వై యజ్ఞ దక్షిణాం తాం విప్రలపతాం పాపం యస్యార్యోనుమతే గతః. బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తాం. యజ్ఞానికి ఋత్వికులందరూ వస్తారు. వాళ్ళందరి చేత యజ్ఞం చేయించుకుంటాం. చక్కగా మంత్రాలని చదువుతారు. చివరిలో వాళ్ళకి యజ్ఞ దక్షిణ ఇవ్వాలి. యజ్ఞం చక్కగా చేయించుకుని యజ్ఞ దక్షిణ ఎగ్గొట్టేసి మనకు యజ్ఞఫలం వస్తుంది అని ఆశించడం ఎంత పాపాన్ని కలగజేస్తుందో అంతటి పాపం నాకు రాగాక. నిజంగా రామచంద్రమూర్తి కనుక నాకు తెలిసి అరణ్యానికి వెళ్ళినట్లయితే. హస్తి అశ్వరథ సంబాధే యుద్ధే శస్త్ర సమాకులే మాస్మకార్షి సతాం ధర్మం యస్యార్యోనుమతే గతః. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు శత్రువులకు వెన్నుచూపి పలాయనం చిత్తగించడం ఎంత పాపాన్ని ఇస్తుందో ఆ పాపం నాకు రాగాక. ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్నేన ధీమతా స నాసేతు దుష్టాత్మా యస్యార్యోనుమతే గతః. సుసూక్ష్మమైనటువంటి ధర్మాలన్నీ శాస్త్రంలో తెలుసుకుని వాటిని ఏమాత్రం పాటించకుండా వాటిన్నిటికి వ్యతిరేకంగా జీవితాన్ని సాగిస్తున్నటువంటి వాడికి ఎంతటి పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. మాచతమ్యూఢవాహ్వస్వం చంద్రార్క సమతేజసం ద్రాక్షీద్రాజస్థమాసీనం యస్యార్యోనుమతే గతః. చక్కగా పరిపాలించుతున్నటువంటి రాజుని ఇతనికి ఏమీ చేత కాదు, ద్రోహం చేస్తున్నాడు అని చెప్పి అపనిందలు వేసేటువంటి వాడికి ఎంత పాపం వస్తుందో ఇవాళ మనకి చూడండి. ఎన్ని పార్టీల వాళ్ళకి పాపాలు రావాలి. చక్కగా పరిపాలిస్తున్నటువంటి రాజుని ఇతనికి ఏమీ చేత కాదు, దేశాన్ని ధ్వంసం చేస్తున్నాడు అని ప్రచారం చేసేటువంటి ప్రజకి ఎటువంటి పాపం వస్తుందో నాకు ఆ పాపం వచ్చేగాక. పాయసం కృసరం భాగం కృసరం ఛాగం వృథా సోష్ణాతు నిర్ఘృణః గురుంశ్చాప్యవజానాతు యస్యార్యోనుమతే గతః. పాయసాన్ని చేసుకుని
లేదా తిలాలతో అన్నాన్ని చేసి, లేదా మేషం అంటే మేక యొక్క మాంసం, ఇవన్నీ యజ్ఞంలో వాడేటువంటి పదార్థములు. ఈ పదార్థములని అవసరం లేకుండా, పనిపాటు లేకుండా ఉత్తినే వండుకుని చక్కగా ఇంట్లో రోజు భోజనం చేసేసి, అంటే ఏదైతే యజ్ఞం కోసం వాడాలో దాని యజ్ఞం కోసం వాడకుండా కేవలం తన భోజనం కోసం వాడుకునేటువంటి వాడికి ఏ పాపం వస్తుందో నాకు ఆ పాపం రావాలి గాక. గురుశ్చ అవజానాతు, గురువు గారిని అవమానం చేసినటువంటి శిష్యుడికి ఏ పాపం వస్తుందో అమ్మా ఆ పాపం నాకు వస్తుంది. నిజంగా ఈ కథ అంతా నాకు తెలిసే జరిగితే కనుక. గాశ్చ స్పృశతు పాదేన గురున్ పరివదే స్వయం మిత్రే దృహ్యేత సోత్యంతం యస్యార్యోనుమతే గతః. పాదంతో గోవుని తాకితే ఏ పాపం వస్తుందో, గురువు గారిని అవమానించడంగా అనరాని మాట్లాడితే ఏ పాపం వస్తుందో, మిత్రద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో, అంత అత్యంతమైనటువంటి పాపాలన్నీ నాకు రాగాక. విశ్వాసాత్ కథితం కించిత్ పరివాదం మిథక్వచిత్ వివృణోతుష దుష్టాత్మా యస్యార్యోనుమతే గతః. మనల్ని నమ్మి మన స్నేహితుడు మనకు ఒక విషయం చెప్తాడు, ఒరే నేను ఆ రోజు ఇలా చేశాను రా అని. ఎవరికో చెప్పకే అంటాడు, సరే అంటాడు. వీడు వెళ్ళగానే ఫోన్ తీసుకుని ఓ 20 మందికి చెప్తాడు. నీకు నమ్మి తన యొక్క విషయాన్ని కేవలం నీ ఒక్కరికే చెప్పినటువంటి నీ మిత్రుడికి ద్రోహం చేసి అతను చెప్పవద్దనే విషయాన్ని అందరికీ టామ్ చేయడం చేసిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో అమ్మా ఆ పాపం నాకు రాగాక. అకర్తా హ్యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపద్రపః లోకే భవతు విద్వేష్యో యస్యార్యోనుమతే గతః. కృతజ్ఞత లేని వాడికి, చేసిన పనికి అవతలవాడు చేసిన పనికి కృతజ్ఞత చూపించకుండా, అతనికి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వాడు చేసిన పనికి కనీసం ప్రత్యుపకారం చేయడం సరికదా, వాడికి అపకారం కూడా చేయడం, కృతజ్ఞత కలిగి ఉండడం ఎటువంటి దాని పాపాన్ని ఇస్తుందో, సిగ్గు లేకుండా ఉండి ప్రజలందరి చేత తిట్టబడుతున్నవాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడు వాడు, ఆ పాపం నాకు రాగాక. పుత్రదారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారతః స ఏకో మృష్టమశ్నాతు యస్యార్యోనుమతే గతః. భార్యకి తిండి పెట్టడు, పిల్లలకి తిండి పెట్టడు, తన పనివాళ్ళకి ఎవరికి తిండి పెట్టడు, మొత్తం తనే తినేస్తూ ఉంటాడు పొద్దు నుంచి రాత్రి దాకా. ఎవరికి ఏమి పిల్లికి కూడా మెచ్చం పెట్టేటువంటి అలవాటు లేనటువంటి వాడు, వాడికి ఎంతటి పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. అప్రాప్య సదృశాంతానాన్ అనపత్య ప్రమీయతాం అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యోనుమతే గతః. శాస్త్రబద్ధంగా వివాహం చేసుకునేటువంటి అన్ని రకాల ఈడు జోడైనటువంటి భార్యని సరిగా చేరదీయక ఆమెను నిందించేటువంటి, క్రూరంగా చూసేటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చేయగాక. మా ఆత్మనస్సంతతిం ద్రాక్షి స్వేషు దారేషు దుఃఖితః ఆయుః సమగ్రమప్రాప్య యస్యార్యోనుమతే గతః. వివాహం జరుగుతుంది, సంతానం కలగకపోవచ్చు. ఆ సంతానం లేకుండా మరణించి సరైనటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి అవకాశం లేనటువంటి వాడు ఏ పాపాన్ని అయితే పొందుతాడో ఆ పాపం నాకు రాగాక. రాజస్త్రీ బాల వృద్ధానాం వధే యత్ పాపముచ్యతే భృత్యచాగేన యత్ పాపం తత్పాపం ప్రతిపద్యతాం. రాజుని హింసించడం, స్త్రీని హింసించడం, బాలుల్ని హింసించడం, వృద్ధుల్ని హింసించడం, వారిని సంహరించడం, వీటి వల్ల భృత్యుల్ని అనవసరంగా పనులోంచి తీసేయడం, ఏ కారణం లేకుండా ఉత్తినే సరదాగా ఏమీ ఉండదు, ఎందుకో కోపం వస్తుంది తీసేస్తాడు అంతే. సరి అయినటువంటి కారణం లేకుండా భృత్యుడికి ద్రోహం చేయడం, తనని నమ్ముకుని వచ్చినటువంటి వాడికి, ఇటువంటి పాపాలన్నీ కూడా నాకు కలుగుగాక. లాక్షయా మధుమాంసేవ లోహేన చ విషేణ చ సదైవ బిభ్రూయాద్ భృత్యాన్ యస్యార్యోనుమతే గతః. 4 కర్మలు దుష్టకర్మలు అని చెప్పబడ్డాయి. జీవించడానికి అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం, అందులో 4 చేయకూడని పనులు ఉన్నాయి. ఒకటి లక్క. లాక్ష అంటే లక్క, లక్కని అమ్మడం. అంటే లక్కని ఎదురుగా అమ్మేవారు కాదు, వాడు చెట్ల నుంచి వచ్చింది తీసి దాన్ని ఉతిరి ఇచ్చేయడమే ఎవరికి, వీళ్ళకి వాళ్ళకి, అంటే అమ్మకూడదు దాన్ని. లక్కని అమ్మడం, అలాగే మధువుని అమ్మడం, మాంసాన్ని అమ్మడం, లోహాన్ని అమ్మడం, విషాన్ని అమ్మడం. 5 రకాలు చెప్పారు. విషము, మాంసము, మద్యము, లక్క, లోహం. ఈ అమ్మిన వాళ్ళకి ఎంత దారుణమైనటువంటి పాపం వస్తుందో తల్లి, ఆ పాపం నాకు రాగాక. ఇవాళ
రాష్ట్రాలు బతకాలి అంటే ఇవి అమ్మవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అమ్మడం నిషేధిస్తే రాష్ట్రం యొక్క మొత్తం ఆర్థిక పరిస్థితి దారుణమైనటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితి. అమ్మితే కానీ వీళ్ళేని పరిస్థితి. వాళ్ళకి వచ్చేటువంటి పాపం ఎంతో అంతటి పాపం నాకు రాగాక అని చెప్పి ఆయన ఒట్టు పెడుతూ ఉన్నాడు. సంగ్రామే సముపోఢే చ శత్రుపక్ష భయంకరే పలాయమానో వచ్చేత యస్యార్యోనుమతే గతః. యుద్ధంలో భయపడి పారిపోతూ ఉన్న వాడిని పట్టుకుని జుట్టు పట్టుకుని వెనక్కి లాగి వాడిని పొడిచి సంహరించి చంపేయడం ఎంత పాపమో ఆ పాపము నాకు రాగాక. కపాలపాణి పృథివీమటతాం చీర సంవృతః భిక్షమాణో యథోన్మత్తో యస్యార్యోనుమతే గతః. కాపాలిక మతం అని ఒక మతం ఉంది. అది నింద్యమైనటువంటి మతం. అందులో కపాలాన్ని పుట్టుకుని మలినమైనటువంటి వస్త్రాలు ధరించి భిక్షగా చేస్తూ జీవిస్తూ ఉంటారు. కనుక క్షుద్ర మతం. కాపాలికులకు వచ్చేటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం నాకు రాగాక. పానే ప్రసక్తో భవతు శ్రీష్వక్షేషు చ నిత్యసః కామక్రోధా విభూతస్తు యస్యార్యోనుమతే గతః. 24 గంటలు సురాపానం చేసి నిద్రించేటువంటి వాడు, స్త్రీల వైపే స్త్రీలోనే ఉండేవాడు, అలాగే కామక్రోధములకు లోబడి ఉండేవాడు. అటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో రామచంద్రమూర్తి కనుక ఆయన తెలిసి అడిగి వెళ్ళినట్లయితే నాకు అంతటి పాపం రాగాక. మాస్మధర్మే మనోభూయాద ధర్మం స నిషేవతాం అపాత్రవర్షీ భవతు యస్యార్యోనుమతే గతః. అధర్మంగా చరించేవాడు, ధర్మాన్ని పాటించకుండా ఉండేవాడు, పాత్రత ఎరగకుండా దానం చేసేటువంటి వాడు, అపాత్ర దానం చేసేటువంటి వాడు, వాళ్ళకి ఏ పాపం వస్తుందో. అపాత్ర దానం చేసేవాడి పాపం ఎందుకంటే నువ్వు ఇచ్చిన ధనంతో వాడు ఇంకా పాపాలు చేసి పాపాలు పొందుతాడు. కాబట్టి వాడు పాపం చేయడానికి కారణం నువ్వు ఇచ్చిన ధనం. కాబట్టి అపాత్ర దానం కూడా ఒక పాపం. అపాత్ర దానం చేసేటువంటి వాడికి ఏ పాపం వస్తుందో నాకు కూడా ఆ పాపం రాగాక. సంచితాన్యస్య విత్తాని వివిధాని సహస్రశః దస్యుభిర్విప్రలుప్యంతాం యస్యార్యోనుమతే గతః. ప్రజల నుంచి రకరకాల రూపాల్లో ధనాన్ని వసూలు చేసి మీకు 5 ఏళ్లలో రెట్టింపు చేస్తాం, లేకపోతే 100 ఏళ్ళు కడితే మీకు 107 ఏళ్ళకి అంత ఉచితంగా ఇచ్చేస్తాం 100 సంవత్సరాలు కట్టినట్టయితే. ఇలా వాళ్ళని ఊరించి రకరకాల భ్రమలు కల్పించి వాళ్ళ అందరి నుంచి డబ్బులు గుంజి సంపాదించి అవన్నీ పట్టుకు పారిపోతే వాడికి ఏ పాపం వస్తుందో. మనకి దినం మన జీవితాల్లో కనపడేటువంటి వ్యవహారాలు ఇవన్నీ, ఇన్ని పాపాలు ఇవన్నీ. మరి పాపాలని తెలియక చేసేస్తున్నామో తెలియదు, తెలిసినా చేస్తామో ఇంకా మనకు తెలియదు. ఆ పాపం నాకు రాగాక. ఉభే సంధ్యేశయానస్య యత్పాపం పరికల్ప్యతే తచ్చ పాపం భవేత్ తస్య యస్యార్యోనుమతే గతః. సంధ్యా సమయంలో నిద్రించేవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుంది రామచంద్రమూర్తి నాకు తెలిసి వెళ్తే. మనం ఎప్పుడైనా ఆలోచిస్తామండి దీని గురించి. సూర్యుడి కన్నా ముందు నిద్ర లేచేవాడు చాలా తక్కువ మంది ఉన్నాం, నాతో సహా నేను అనుకోవడం. సూర్యుడి కన్నా ముందు నిద్ర లేవకపోయినా, సూర్యుడు అస్తమించే లోపల నిద్రపోయినా మహాపాపం అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు. మనం ఇది కౌసల్య సుప్రజారామ శ్లోకం చెప్పుకున్నాం దీని గురించి. 2 పదాలు కూడా దానికి ఉన్నాయి. సృష్టిలో ప్రపంచంలో ఏ భాషలోనూ దానికి పదాలు ఉండవు. సూర్యాస్తమయం కన్నా ముందు నిద్ర లేకపోయేవాడిని మీ భాషలో ఏమంటారు అంటే వాడికి చెప్పలేడు, వాడికి ఏం పేరే ఉండదు. ఎందుకంటే సూర్యాస్తమయం ముందు నిద్రపోకుండా ఉండడం, సూర్యాస్తమయం లోపు సూర్యోదయం లోపు లేవడం ఇవన్నీ వాళ్ళకి అలవాట్లేదు కదా. మనకు అద్భుతమైన సుప్తే యస్మిన్ అస్తమేతి సుప్తే యస్మిన్ ఉదేతి చ అంశుమాన్ అభినిర్ముక్త అభ్యుదిత యథాక్రమం. సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేవకుండా సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచేవాడికి అభ్యుదితుడు అని పేరట. అంటే సూర్యుడు ఉదయించేశాడు ముందు, తర్వాత వీడు ఉదయించాడు మహానుభావుడు. కాబట్టి వీడికి అభ్యుదితుడు అనేటువంటి పాపాన్ని అడగట్టారు. అభ్యుదితుడికి వచ్చేటువంటి పాపం. సూర్యుడు అస్తమించేశాడు, ఈ లోపల మా వాడికి నిద్ర వచ్చేసింది. మా పెద్దవాళ్ళకి నిద్రపోవడం అన్నమాట. సూర్యాస్తమయం కన్నా ముందు నిద్రపోవడం అన్నమాట, సూర్యుడి కన్నా ముందే. అటువంటి వాడిని అభినిర్ముక్తుడు అంటారు. ఈ అభినిర్ముక్తుడు అభ్యుపేతుడు అనేటువంటి వాడిద్దరికి, అభ్యుదితుడు అనేటువంటి ఇద్దరికి వచ్చేటువంటి పాపం నాకు వచ్చేయగాక అని చెప్పి అడుగుతున్నాడిన. ఉభయ సంధుల్లో నిద్రపోయేటువంటి వాడికి వచ్చేటువంటి పాపం నాకు కావాలి, వస్తుంది కాక. అంటే దీనికి అలసత్వానికి చిహ్నం ఇది, బద్ధకానికి చిహ్నం ఇది. కాబట్టి బద్ధకం వల్ల మనం సంపాదించుకోవాల్సినటువంటి ఎన్నో పుణ్యాలు మనం సంపాదించుకోకుండా పోతాం. ఆ తర్వాత వెళదానంటే గుడికి, ఇవాళ రష్గా ఉంటుంది రేపు వెళదానంటే గుడికి అని ఇలా మనం బద్ధకించి ఎప్పుడైతే మానేస్తామో
పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కోల్పోవడమే పాపం అంటే. పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోవడమే పాపాన్ని మూటగట్టుకోవడం. ఆ సమయంలో మనం చేసే ఇంతకన్నా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏది ఉండదు. అది పాపమనే అయి ఉంటుంది సహజంగా. నిద్రపోవడమే ఒక పాపం అని చెప్పి నిశ్చయించారు సూర్యోదయ సూర్యాస్తమయాల సమయంలో. యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతాం. మిత్రద్రోహం చేయడం, గురుతల్పకం చేయడం, అలాగే అగ్నిని అవమానించడం, ఇటువంటి పాపకాలు చేసినటువంటి వాడికి ఎంతటి పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. దేవతానాం పితॄణాం చ మాతా పిత్రోస్తథైవ చ మాష్మకాత్సీస శుశ్రూషాం యస్య ఆర్యోనుమతే గతః. పుట్టినందుకు 3 రుణాలు తీర్చుకోవాలి అని మనకు చెప్తారు. 1 దేవరుణం, 2 పితృరుణం, 3 ఋషి రుణం. దేవ పితృ ఋషి రుణం. మనకి దేవతల రుణం తీర్చుకోవాలి, పితృదేవతల రుణం తీర్చుకోవాలి, అలాగే మాతాపితరుల యొక్క రుణం తీర్చుకోవాలి. వీళ్ళకి ముగ్గురికి కూడా శుశ్రూష చేయకుండా ఉన్నటువంటి వాడికి ఎంతటి పాపం వస్తుందో తల్లి నాకు తెలిసే కనుక రామచంద్రమూర్తి అరణ్యానికి వెళితే నాకు అంతటి పాపం రాగాక. సతాం లోకాత్ సతాం కీర్త్యా సంజుష్టాత్ కర్మణస్తథా భ్రస్యతు క్షిప్రమధ్యైవ యస్యార్యోనుమతే గతః. చాలా మంచి పేరు ఉంది ఊళ్ళో. ఇంతటి వాడు లేదు, అంతటి వాడు లేడు ఉంటాడు. వాడు ఒక దురదృష్టమైనటువంటి సమయంలో ఒక బలహీనమైనటువంటి క్షణంలో ఒక తప్పు చేస్తాడు. సమస్తమైనటువంటి వాడికి ఉన్నటువంటి కీర్తి కూడా పోతుంది, మహాపాప కోపంలో పడిపోతాడు. అలాగా ఒక కీర్తిని సంపాదించిన తర్వాత పైకెత్తి నుంచి వెళ్ళిన వాడు చాలా కింద పడతాడు. కింద మెట్టు మీద ఉన్నవాడు పడితే పర్వాలేదు, కానీ పై మెట్టు మీదకి వెళ్ళిపోయిన వాడు పడితే చాలా దారుణంగా పడతాడు. వాడి మహాపాతకాలు చుట్టుకుంటాయి. కాబట్టి అటువంటి పాతకాలను నాకు చుట్టుకోగాక ఒకవేళ రామచంద్రుడు కనుక నాకు తెలిసే అరణ్యానికి వెళ్ళినట్లయితే అపాప్య మాతృ శుశ్రూషాం అనర్థేషు అవతిష్ఠతాం దీర్ఘబాహు మహాపక్ష యస్యార్యోనుమతే గతః. మాతృ పితృ శుశ్రూష చేయని వాడికి వచ్చేటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం నాకు రాగాక. బహుపుత్రో దరిద్రశ్చ జరరోగ సమన్వితః స భూయాత్ సతత క్లేశీ యస్యార్యోనుమతే గతః. మిక్కిలి పుత్రుల నుండి దరిద్రుడైనటువంటి జరరోగాలతో సమన్వితుడైనటువంటి వాడు ఏ ఏ పాపాలు చేయగలడో వాడు మామూలుగా పాపం చేయడానికి కారణం దరిద్రమని ఒక కారణం. మనకి కోరికలు పెరిగినప్పుడే పాపాలు చేస్తాం. కోరిక వచ్చింది అంటే మనకు దరిద్రం ఉందని అర్థం. ఏ కోరిక లేనివాడు బాగా ధనవంతుడు అని అర్థం. ఎంత ధనం ఉంది అనే దాన్ని బట్టి కాదు, ఎన్ని కోరికలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనిషి దరిద్రుడా ధనాఢ్యుడా అని తెలుస్తుంది. ఏ కోరిక లేదండి, దేవుడు న్యాయమస్ లేదు, సరే కోరిక కూడా ఏది లేదు, వాడంతటి గొప్ప ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఇంకోలేడు. కాబట్టి మనకు ఉన్నటువంటి కోరికలు బట్టే మనం ధనవంతులమా ధనవంతులం కాదా అని తెలుస్తుంది, మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి కాదు. కాబట్టి ఈ రకరకములైనటువంటి క్లేశములు పడేటువంటి వాడికి వచ్చేటువంటి పాపములన్నీ కూడా పాప ఫలితాలు అవన్నీ అటువంటి పాపములు నాకు కలుగుగాక. ఆశావాసం సమానానాం దీనానాం ఊర్ధ్వచక్షుషాం అర్థినాం వితధాం కుర్యాత్ యస్యార్యోనుమతే గతః. వేగంగా వెళ్ళిపోతూ ఉంటాం, రోడ్డు పక్కన ఒకడు పడిపోయి ఉంటాడు, కళ్ళు పైకి పోతూ ఉంటాయి, ఆకలి వేస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. చూసి చూడనట్టుగా మనకెందుకు లేని చెప్పి గబగబా వెళ్ళిపోతాం. ఆశతోటి దీనంగా మన కోసం ఎదురు చూస్తూ ఊర్ధ్వచక్షుషుడై ఇంకా కళ్ళు బయటికి పోయి అర్థినాం సహాయం చేయండి అర్థిస్తున్నటువంటి వాడికి అలా చేయకుండా వాడు తప్పించుకుని వెళ్ళిపోయే వాడికి ఏ పాపం వస్తుందో నాకు ఆ పాపం రాగాక. మాయయా రమతాం నిత్యం పరుషః పిశినో అశుచిః రాజ్ఞో భీతః స్వధర్మాత్మా యస్యార్యోనుమతే గతః. మాయా వ్యవహారాన్ని నడిపిస్తూ రకరకాల మోసాలు చేస్తూ జీవిస్తూ నిత్యం పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ పిశునః లోభం కలిగినటువంటి వాడే అశుచిః ఏమాత్రం శౌచం లేకుండా జీవించేటువంటి రాజు అంటే భయం చేత మాత్రమే అతడు బాగా మంచివాడిని నటిస్తూ ఉండేటువంటి వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక. ఋతుస్నాతాం పతీం భార్యాం ఋతుకాలానురోధినీం అతివర్తేత దుష్టాత్మా యస్యార్యోనుమతే గతః. ఋతుస్నాత అయినటువంటి భార్యని కూడా విడిచిపెట్టేసి పరదారాల కోసం పరిగెట్టేటువంటి వాడికి ఏ పాపం వస్తుందో అటువంటి పాపం నాకు రాగాక. ధర్మదారాన్ పరిత్యజ్య పరదారాన్ నిషేవతాం
త్యక్తధర్మరతిర్మూఢో యస్యాన్యోనుమతే గతః. వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి పాపం వస్తుందో ఆ పాపం నాకు కలుగుగాక. విప్రలుప్త ప్రజాతస్య దుష్కృతం బ్రాహ్మణస్య యత్ తదేవ ప్రతిపద్యేత యస్యాన్యోనుమతే గతః. బ్రాహ్మణ విషయంలో వేదాంగ పారంగతులైనటువంటి జ్ఞానుల విషయంలో మనం చేసేటువంటి అపరాధాలు, వాళ్ళ మీద దొంగ కేసులు బనాయించి వాళ్ళని కారాగారాలకు పంపేయడం చేసేటువంటి అపరాధాలు కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటి అపరాధాలు చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. పానీయ దూషకే పాపం తథైవ విషదాయకే యత్తదేకస్సలభతాం యస్యాన్యోనుమతే గతః. చెరువులు బావుల్లో విషం కలిపేసి మొత్తం గ్రామాలలోని ప్రజలు చంపేద్దామనేటువంటి పన్నాగాలు పన్ని చేసేటువంటి వాడికి ఎంత పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. బ్రాహ్మణాయుజ్యతాం పూజాం విహంతు కలుషేంద్రియ బాలవత్సాంచ గాం దోగ్ధుం యస్యాన్యోనుమతే గతః. పాలు పితికేటప్పుడు ఆవుకి ఆ పాలు వత్సము తాగడానికి కొన్ని ఉంచి తక్కినవి మాత్రమే పితుక్కోవాలి. వత్సానికి ఒక చుక్క కూడా లేకుండా మొత్తం పాలన్నీ మనమే పితికేసుకుని తాగేసేవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు రాగాక. భక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః తస్య పాపేన యుజ్యేత యస్యాన్యోనుమతే గతః. భక్తితోటి మనకి మార్గంలో కనపడి ఎవరైనా ఏమండి దారి ఎలా వెళ్ళాలి అన్న వాడిని మోసం చేసి వీడికి ఏమీ తెలియదు కదా అని వాడి వాహనం మీద ఎక్కించి పక్కనే ఉన్నదానికి రకరకాల వీధులన్నీ తిప్పి తీసుకొచ్చి డబ్బులు ఎక్కువ వసూలు చేసినాం. మార్గంలో వెళుతున్నటువంటి వాడికి సరైనటువంటి మార్గనిర్దేశం చేయకుండా వాడిని మోసం చేసి వాడి దగ్గర ఏమీ తెలియదు కదా అని ధనాన్ని లాగేటువంటి వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వస్తుందమ్మా. రామచంద్రమూర్తి కనుక నాకు తెలిసే కనుక వనవాసానికి వెళ్ళినట్లయితే. విహీనాం పతిపుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిపపాతః. మొత్తం చెప్పినవే కొన్ని చోట్ల చెప్పాడు భరతుడు. కారణం ఏంటంటే ఉద్విగ్న మానసుడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియటం లేదు. ఒక వరుసలో చెప్పలేదు. ఒకసారి చెప్పింది మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ చెప్పాడు. భరతుడి యొక్క మానసిక స్థితికి అద్దం పడుతోంది ఈ శ్లోకాల యొక్క వరుస. మొత్తం 47 రకాల ఒట్లు పెట్టుకున్నాడు. మామూలుగా మనం చూస్తే వీటిని ఒక 5-6 విభాగాలుగా మనం చేయొచ్చు. ఒకటి గురుద్రోహం చేసేటువంటి వాడికి వచ్చేటువంటి పాతం. గురు తల్పక అన్నాడు, గురు నింద అన్నాడు, గురు అవమానం అన్నాడు. అలాంటివన్నీ ఒక సమూహం. అలాగే గోద్రోహం, పడుకున్నావును తన్నడం అన్నాడు, పాలు లేకుండా మొత్తం పితికేయడం అన్నాడు, నిద్రపోతున్నావును తన్నడం అన్నాడు, లేదా ఆవుకి పాదాన్ని తగిలించడం అన్నాడు. ఇవన్నీ చేసేటువంటి ఒక గ్రూప్. తర్వాత దాసదాసీజన ద్రోహం అన్నాడు. దాసదాసీజనం చేత సరి అయినటువంటి పనులు చేయించుకొని బాగా పని చేయించుకుని వాళ్ళకి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, లేదా పనిలోంచి హఠాత్తుగా వాళ్ళని తీసేయడం, ఇలాంటి బంధువులకి దాసదాసీజనానికి చేసేటువంటి ద్రోహాల వల్ల వచ్చే పాపాలన్నీ ఒకటి. యుద్ధ ద్రోహం, యుద్ధానికి సంబంధించినటువంటి పాపాలు కొన్ని. యుద్ధంలో విజయమో వీరస్వర్గమో అని పోరాడకుండా పలాయనం చేసి పారిపోవడం ఒక పాపం. అలా పారిపోతున్న వాడిని పట్టుకుని వాడిని సంహరించడం రెండో పాపం. ఇలాగా యుద్ధంలో చేసేటువంటి పాపాలు. సంఘద్రోహం, జనం దగ్గర నుంచి అనేక రకాలుగా డబ్బులు కాజేయడం, వాళ్ళని మోసాలు చేయడం, పరిపాలన సరిగ్గా చేయకపోవడం, ఇవన్నీ ద్రోహాలు. ఇవన్నీ కాకుండా ఇంకొక పాపం, అతడు చెప్పని పాపం రామలక్ష్మణ ద్రోహం. అది చేసింది కైకేయి తల్లి. ఇవే పాపాలు అనుకుంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తికి ద్రోహం చేయడం ఎంత పాపం అవుతుందో ఆలోచించండి. ఈ పాపాలన్నీ అసలు పెద్ద పెద్ద పాపాల కిందే రావు. ఆ పాపంతో పోలిస్తే ఆ పాపం ఎత్తలేదు ఇతను. తల్లికి వచ్చే పాపం అది అని అతనికి తెలుసు. కాబట్టి రామలక్ష్మణ ద్రోహం చేస్తే ఎంతటి పాపమో ఆ పాపం కూడా నాకు వస్తుందమ్మా. ఒకవేళ నేను కనుక ఇదంతా కావాలని మా తల్లి చేత చేయించినట్లయితే అని చెప్పి ఆయన ఇలా రకరకాలుగా మాట్లాడి తథాతు శపథై కష్టై విహీనాం పతిపుత్రాభ్యాం కౌసల్యాం పార్థివాత్మజః ఏవమాశ్వాసయన్నేవ దుఃఖార్తో నిపపాతః. ఆయన దుఃఖాన్ని తట్టుకోలేక మళ్ళీ మూర్చపోయి ఆవిడ పాదాల మీద పడి తెలివి కోల్పోయాడట భరతుడు. తథాతు శపథై కష్టై శశమానవచేతనం
భరతం శోక సంతప్తం కౌసల్యా అబ్రవీత్. ఇంతటి కఠినమైనటువంటి శపథాలని ప్రమాణాలని ఒట్లని పెట్టినటువంటి భరతుడిని ఓదారుస్తూ రెండు చేతులు పైకెత్తి లేవనెత్తి శోక సంతప్తుడైనటువంటి భరతుడిని ఓదారుస్తూ తల్లి కౌసల్య అంది, మమ దుఃఖమిదం పుత్ర భూయ సముపజాయతే శపథై శశమానో హి ప్రాణాన్ ఉపరుణత్సి మే. భర్త పోయాడనేటువంటి బాధ ఒకటి ఉందయ్యా, నా కుమారుడు రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడనేటువంటి బాధ ఒకటి ఉందయ్యా, కానీ ఇప్పుడు నువ్వు మాటలు మాట్లాడితే అన్నిటికన్నా ఎక్కువ బాధ కలుగుతుందయ్యా, వాటి రెండింటికన్నా ఎక్కువ బాధ కలుగుతుంది. అయ్యో ఏ పాపము అయినటువంటి భరతుడిని నేను నిందించాననేటువంటి ఆ బాధ రుణస్యమే ఉపరుణస్యమే అంటే పీడ వేసి. రాముడు వెళ్ళాడమే బహుశా చాలా పెద్ద బాధ నాకు, భర్త చనిపోవడం కన్నా పెద్ద బాధేమో అని, అది దానికన్నా ఎక్కువ బాధ కలుగుతోంది నువ్వు మాట్లాడటం వింటూ ఉంటే. దిష్ట్యాన చరితో ధర్మాత్ ఆత్మాతే సహ లక్ష్మణ వత్స సత్య ప్రతిజ్ఞో మే సతాం లోకానవాప్స్యసి. నేను చెప్తున్నాను విన్నాయినా, నువ్వు ధర్మాత్ముడివి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ మనస్సు నీ ఆత్మ ధర్మం నుంచి చలించటం లేదు, చాలా సంతోషంగా ఉంది నాకు. సతాం లోకానవాప్స్యసి, నువ్వు సత్పురుషులు మెచ్చుకునేటువంటి చరిత్రను కలిగి ఉంటావు, సత్పురుషులు వెళ్ళేటువంటి లోకాలకు వెళ్తావు నాయన నువ్వు. ఇత్యుక్త్వా చాంకమానీయ భరతం భాతృవత్సలం పరిష్వద్య మహాబాహుం రురోధ భృశ దుఃఖిత. ఒక్కసారి ఇలా రానాయన అని చెప్పి భరతుడి దగ్గరికి తీసుకుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కౌసల్యమాత. బ్యామని భోరమని ఆవిడ విలపించింది ఆవిడ చేసిన పనికి. ఏవం విలపమానస్య దుఃఖార్తస్య మహాత్మనః మోహాచ్చ శోక సంరోధాత్ బభూవ లుణితం మనః. ఈ రకంగా విలపిస్తున్నటువంటి ఆ తల్లిని చూసి భరతుడు విలపిస్తూ ఉన్నాడు, భరతుడు చూసి ఆవిడ విలపిస్తూ ఉన్నది. లాలప్యమానస్య విచేతనస్య ప్రణష్ట బుద్ధేః పతితస్య భూమౌ ముహుర్ముహుర్నిశ్వసతశ్చ దీర్ఘం సాతస్య శోకేన జగామ రాత్రిః. ఒకరినొకరు పట్టుకుని అలా ఏడుస్తూ తెల్లవారులు కూర్చున్నారు. ఇంతట్లో ఈ సందట్లో రాత్రి కాస్త వెళ్ళిపోయింది, అంటే తెల్లవారిపోయింది. వీళ్ళిలా ఇలా బాధపడుతూ ఉండగా మర్నాడు ఉదయం ఏం జరిగింది అనేది మనం చూడవలసి ఉంటుంది. రామచంద్రమూర్తిని దగ్గరికి వశిష్ఠ మహర్షి వాళ్ళు వచ్చి తండ్రి యొక్క అంత్యేష్టి కర్మని ఏ రకంగా నిర్వర్తింపజేశాడు, ఆ తర్వాత భరతుడు ఏ రకంగా సభ తీర్చి తన యొక్క నిర్ణయాన్ని ప్రజలకు తెలిపాడు, ఏ రకంగా ఎంతమంది గుమికూడారు ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడానికి భరతుడితో సహా, ఎన్ని వేల లక్షల మంది, ఎన్ని రథాలు, ఎన్ని గజాలు, ఎన్ని అశ్వాలు ఆ మార్గాన్ని బాగు చేసుకుంటూ గబగబా అడవిలోకి రామచంద్రమూర్తి ఉన్నటువంటి దండకారణ్యంలోకి వెళ్ళారు అన్నది మనం పైసారి చూసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.